దేవుని పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభువులు కలుగును గాక. దీని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు వచ్చిన వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి మార్కు సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూద్దాము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బెత్ఫగే బేతనియో అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచురి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు ఇద్దరు శిష్యులు పిలిచి బెత్ఫగే అనే గ్రామంలో, బేతనీ అనే పట్టణంలో, యెరూషలేముకు ఆనుకుని ఉన్న ఆ పట్టణంలోనికి యేసు ప్రభువారు ఇద్దరు శిష్యులు పంపించారు. ఇద్దరు శిష్యులు పంపించి, మీరు వెళ్తూ ఉండగా 2 మార్గాలు కలిసే కాడ ఒక గాడిద పిల్ల కట్ల చేత కట్టబడి ఉంది, దాన్ని విప్పి మీరు నా వద్దకు తోలుకురండి. దాన్ని విప్పి తోలుకొస్తూ ఉండగా దాని యజమానుడు, ఇది మీరెందుకు దీన్ని తోలుకెళ్తున్నారు, ఏంటి మీరు చేసే పని అని వారు అడిగితే, ఇది ప్రభువుకు కావాలవన్ను. హల్లెలూయా. ఇది యేసుకు కావాలి, ఇది మా ప్రభువుకు కావాలి అని మీరు వాళ్ళతో చెప్తే, అతనితో చెప్తే అతడు స్వయంగా తన చేతులతో విప్పి మీ వద్దకు పంపిస్తాడు. హల్లెలూయా. మీరు దాన్ని నా వద్దకు తీసుకురండి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. ఇంతవరకు ఆ గాడిద పిల్ల మీద ఎవరు కూడా కూర్చోలేదు. ఆ గాడిద పిల్ల నాకు కావాలి, మీరు వెళ్ళి దాన్ని తోలుకురండి అని చెప్పి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ 10వ వచనంకి వచ్చేసరికి, జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేసి ఉండ్రి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఆ గాడిద వచ్చింది. ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నారు. యేసు ప్రభు కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. హోసన్నా హోసన్నా అని చెప్పి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని దేవుని గణపరిచినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు వారు ఈ గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు, యేసు ప్రభుకి గాడిద ఎందుకు అవసరమైంది అన్నది మన ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారి గురించి, ఆయన పుట్టుక గురించి కానీ, ఆయన పునరుత్థానం గురించి కానీ, తర్వాత ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా రాబోతున్నాడు కదా, ఈ 4 విషయాల గురించి ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథంలో 400కు పైన ప్రవచనాలు ఉన్నాయి. ఈ 400 ప్రవచనాలలో జకర్య ప్రవక్త రాసిన 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీ రాజు, మీ దేవుడు, మీ ప్రభువు గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు అనే మాట జకర్య గారు కూడా రాశారు. ఇంకా చాలా మంది ప్రవక్తలు యేసు ప్రభువు గురించి రాశారు. ఇక్కడ గాడిద పిల్లని యేసు ప్రభు వారు ఎందుకు కోరుకున్నాడు, గాడిద పిల్లలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అన్నది ఇంకా బాగా మన ఆలోచన చేస్తే, ఫస్ట్గా నేను చెప్పే మాట, యేసు ప్రభువుని గురించి రాయబడిన ప్రవచనాలు, దేవుని వాక్యము నెరవేర్చబడినట్లుగా, అది నిరూపణ జరుగునట్లుగా ప్రభువైన యేసు గాడిద పిల్ల మీద వచ్చుచున్నాడు. ఆమె చదివారు ఒకసారి ఆ మాట చూడండి. జకర్య 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, మీ రాజు నీతిపరుడు. అమ్మా ఏంటి? అందరు చెప్పండి. రక్షణ గలవాడు, మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద మీద ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట జకర్య ప్రవక్త రాశారు. హల్లెలూయా. ఈ వాక్యము నెరవేర్పు ప్రకారం యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజుల్లో రాజులందరూ దేని మీద వచ్చేవాళ్ళు అంటే గుర్రాల మీద వచ్చేవారు. గుర్రము మర్యాదకి, గుర్రము రాజరికానికి సూచన. గాడిద మీద ఎవరో రారనమాట. హల్లెలూయా. ఈ లోక రాజులందరూ కూడా గుర్రాలు, గుర్రపు రథాల మీద స్వారీలు చేశారు, ప్రయాణాలు చేశారు. కానీ మన రాజు మాత్రం గాడిద మీద ఎక్కారు. హల్లెలూయా. ఎందుకు? అదే మనం చూడబోతున్నాం ఈ రోజున. ప్రైజ్ లార్డ్ చెప్పండి.
హల్లెలూయా చెప్పండి. ఈ గాడిద అనేది దేనికి సూచనగా ఉందంటే, ఫస్ట్ గా మనం నేర్చుకోవాల్సిన పాఠం, గాడిద దీనత్వానికి సూచనగా ఉంది. దేనికి సూచన? అందరూ చెప్పండి. గాడిద దీనత్వానికి సూచన. ఆమె. రెండోదిగా గాడిద సమాధానానికి సూచన. ఎందుకు గాడిద దీనత్వానికి సూచన, గాడిద సమాధానానికి సూచన అంటే, ఇంతవరకు పూర్వము మన రాజులు యుద్ధాలు చేస్తానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? గుర్రాల మీద వెళ్ళి యుద్ధాలు చేసేవారు. గుర్రం మీద వెళ్తే దాని సిగ్నల్, దాని అర్థం ఏంటంటే, ఎదుటి ఉన్న శత్రువుతో, ఎదుటి రాజుతో పోరాడడానికి, యుద్ధము చేయడానికి, గెలవడానికి నేను వచ్చానని అర్థం. హల్లెలూయా. అదే ఆ రాజు గుర్రం మీద వెళ్ళకుండా గాడిద మీద వెళ్తే దాని అర్థం ఏంటో తెలుసా? నేను యుద్ధం చేయను, సమాధానం కావాలి, సంధి కావాలి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, సమాధాన పడదామని చెప్పి గాడిద మీద వెళ్ళేవారు. హల్లెలూయా. యుద్ధము చేసేటప్పుడేమో గుర్రాన్ని ఉపయోగించేవారు, సమాధాన పడడానికి, సంధి చేసుకోవడానికి ఉపయోగించబడింది గాడిద. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభువు ఇప్పుడు గుర్రం మీద రాలా. ఈ లోక రాజ్యాలు, ఈ లోక రాజులందరూ కూడా గుర్రాల మీద స్వారీ చేశారు, కానీ మన దేవుడు గాడిద మీద వచ్చాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈ గాడిద దేనికి సూచన? దీనత్వానికి సూచన, తగ్గింపుకు సూచన. ఆమె. హల్లెలూయా. తర్వాత గాడిద సమాధానానికి సూచన. మన దేవుడు షాలేము రాజు, సమాధానకర్త, సమాధాన రాజు అనమాట మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. అందుకే సమాధాన పాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, సొలొమోను దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం ఈ మాటలు మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 1:33 వాక్యంలో సొలొమోను రాజైన తర్వాత దావీదు సొలొమోనుతో ఏం చెప్తాడో తెలుసా? అక్కడున్న ప్రజలందరితో ఏం చెప్తాడో తెలుసా? నా కుమారుడైన సొలొమోనుని కంచెరగాడిద మీద ఎక్కించండి అన్నాడు. హల్లెలూయా. అంటే కంచెరగాడిద మీద ఊరేగించబడ్డాడు అక్కడ సొలొమోను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత నాబాలు, మీకు ఐడియా ఉందా? నాబాలు ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దావీదు యొక్క కృపను పొంది, దావీదు యొక్క సహాయాన్ని పొంది, దావీదు యొక్క మేలు పొంది దీవించబడ్డాడు నాబాలు. హల్లెలూయా. ఒకానొక సమయంలో దావీదుకి తన పనివారందరికీ కూడా కష్టం వచ్చినప్పుడు, నాబాలు దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గర సహాయాన్ని పొందిన వాడే కాబట్టి మీరందరూ వెళ్ళి నాబాలు దగ్గర సహాయాన్ని పొందండి, దావీదు పంపించాడని చెప్పి మీరు చెప్పండి అని ఒక టీముని పంపించినప్పుడు నాబాలు వారికి చిల్లి గవ్వల. హల్లెలూయా. ఇవ్వకపోగా దావీదుని గురించి, దావీదు పనివారము గురించి ఎగతాళిగా, హేళనగా, కించపరిచినట్లుగా మాట్లాడారు. ఈ విషయం ఎప్పుడైతే దావీదు యొద్దకు వచ్చిందో తన పనివారందరూ కూడా, అయ్యా మన యొద్ద సహాయం పొందిన నాబాలు మనల్ని తిరస్కరించాడు, అవమానపరిచాడు అంటే దావీదుకి చాలా కోపం వచ్చింది. హల్లెలూయా. నాబాలుని తన ఇంటి వారందరిని కూడా చంపివేయడానికి చాలా ఉగ్ర రూపంతో దావీదు వస్తున్నాడు. దావీదు వస్తూ ఉండగా ఈ వర్తమానము తన పనివారు ద్వారా నాబాలు భార్యకి తెలిసింది. హల్లెలూయా. నాబాలు భార్య వెంటనే కొన్ని తినుబండరాలు, విలువైన విత్తనాలు, ఇంకా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ఒక గాడిద మీద, వాటన్నిటిని కూడా కూర్చుకుని ఒక గాడిద మీద ప్రయాణం చేసి దావీదుని ఎదుర్కొని, సాగిలిపడిన ఏలినవాడా నాకు సమాధానం కావాలి, గొడవద్దు. హల్లెలూయా. నా భర్త చేసిన తప్పును క్షమించు, మాట్లాడిన మాటలను క్షమించు, ఇదిగో మీకు ఏం కావాలి ఆ కానుక నేను తీసుకొచ్చానయ్యా, ఈ కానుకను స్వీకరించి సమాధానం ఇవ్వండి, ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి నాబాలు భార్య దావీదు దగ్గర వేడుకుంది. హల్లెలూయా. అంటే సమాధాన పడ్డానికి ఏం వేసుకెళ్ళింది చెప్పండి? గాడిదని వేసుకెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. చెల్లి తల్లి చెప్పండి. గాడిద దేనికి? సమాధానములకు. మన దేవుడు యుద్ధం చేయడానికి రాలా, తీర్పులు తీర్చడానికి రాలా, ఎదుటి వారిని కించపరచడానికి రాలా. మన దేవుడు దేనికి వచ్చాడో తెలుసా? మనకి సహాయం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మనకి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. అందుకే మన దేవుడు, ప్రైజ్ లార్డ్, అందుకే మన దేవుడు గాడిద మీద ఊరేగాడు అనమాట. గాడిద మీద వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఇప్పుడు ఫస్ట్ మాట నేను చెప్పా. ఏంటి? గాడిద దేనికి సూచనగా ఉందంటే దీనత్వానికి సూచనగా ఉంది, యుద్ధము కాదు సమాధానానికి సూచన ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు గాడిదని పిలుచుకున్నారు. ఆమేన్. రెండోదిగా గాడిదలో నుంచి ఇంకా రెండవ మాట మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం బాగా ఆలోచన చేస్తే గాడిద తిరస్కరించే మనస్తత్వం కలిగింది, దానికి కోపం ఎక్కువ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గాడిదకు చాలా కోపం ఎక్కువ. ఇంకా బాగా చెప్పాలంటే గాడిద అపవిత్రమైన జీవి,
అది తిన్నా తిండిని నెమరవేయదు. దానికి 2 డెక్కలు ఉండవు, ఒక డెక్కే ఉంటుంది. దీనికి రెఫరెన్స్ మీకు కావాలంటే చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లేవీకాండము 11వ ఈ మాట ఉంటుంది. ఇక్కడ గాడిద నెమరవేసే జీవి కాదు. నెమరవేయని ప్రతి జీవి కూడా లేవీకాండంలో అపవిత్రమైన జీవిగా ఎంచబడింది. పరిశుద్ధమైన జీవులు రాయబడినాయి, అపవిత్రమైన జీవులు రాయబడినాయి. అపవిత్రమైన జీవులలో ఈ గాడిద కూడా ఉందండి. 11వ లేవీకాండం 11వ అపవిత్రమైన జీవిగా గాడిద మనకు కనబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ జీవి ఎలాంటిది చెప్పండి? అపవిత్రమైన జీవి. ఆమేన్. ఇప్పుడు రామపత్రిక 3వ చూడండి ఒకసారి. నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నాయి. హల్లెలూయా. గాడిద స్వభావం మందే. ఆమేన్. ఒకప్పుడు మనందరం ఎవరు? అపవిత్రులం, పాపులము, దోషులము. మంచి మనలో లేదు. హల్లెలూయా. అందుకని ఎఫెసీ పత్రిక మనం చూస్తాం కదా, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. హల్లెలూయా. మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. ఈ గాడిద జీవితం అపవిత్రమైన జీవితం. ఇది నెమరు వేసే జీవి కాదు. ఇది దీనికి ఒక డెక్కే ఉంది. హల్లెలూయా. ఇంకా స్పీడ్గా వెళ్తాను. ఇది ఎలాంటి జీవి చెప్పండి? అపవిత్రమైన జీవి. మన జీవితం ఎలాంటిది? అపవిత్రమైన జీవితం. రామపత్రిక 3:10 ప్రకారం మనము నాశనముతో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ గాడిద ఎలాంటిదంటే స్వేచ్ఛ లేనిది, బరువు మోసేది. ఇది ఎంతసేపు కూడా బరువు మోయడానికే ప్రయత్నం చేస్తుంది. మనం కూడా మన పాపం అనే బరువుతో, పాపం అనే భారంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. యోబు గ్రంథము 39:5 ఇది స్వేచ్ఛ లేని జీవి, బరువు మోసే జీవి అనే వాక్యము యోబు గ్రంథం 39:5 మనం చూస్తాము. ఆదికాండం 42:26 కూడా మనం చూస్తాము. అందుకనే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా అద్దెకు రండి అని మత్తయి సువార్త 11:28 దేవుడు రాశాడు. తర్వాత రోమపత్రిక 8:20 కూడా మనం ఈ మాటలు చూస్తాం. రోమ 8:20 ఒకసారి చదవండి. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్ర్యం. అక్కడి నుంచి అండర్లైన్ చేయండి. దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్ర్యము. అంటే ఇప్పుడు ఈ రోమపత్రికను బట్టి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. మన స్వనీతిని బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనము స్వేచ్ఛలము కాలేం. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద కూడా ఎలాంటి జీవి చెప్పండి? స్వేచ్ఛ లేని జీవి. అది ఎంతసేపు బరువు మోసే జీవి. ఒక వ్యక్తి దేవుని యొద్దకు రాకపోతే ఆ వ్యక్తి విడుదల పొందలేడు. ఒక వ్యక్తి యేసు రక్తంలో కడగబడకపోతే ఆ వ్యక్తి స్వేచ్ఛను పొందలేడు. ఆ వ్యక్తి దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టకపోతే, దేవుని చేత విమోచించబడకపోతే ఆ వ్యక్తి స్వేచ్ఛను పొందలేడు. అందుకే 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ అని, ఆయన ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉంటది, స్వేచ్ఛ ఉంటది, విడుదల ఉంటది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మనకి విడుదల లేదు, స్వేచ్ఛ లేని జీవితాలు మన జీవితంలో. అందుకే దేవుడు అక్కడ కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పి నా దగ్గరికి తోలుకరండి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఒకటి ఈ ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? గాడిదలో నుంచి దీనత్వము, సమాధానము, నెమ్మది. ఈ మాటలు మనం ఫస్ట్ గా నేర్చుకుంటాం. హల్లెలూయా. 2వ పాయింట్లో గాడిద పాపముతో కూడింది. హల్లెలూయా. అది అపవిత్రమైన జీవి. మానవ బ్రతుకు కూడా అపవిత్రమైనది. హల్లెలూయా. 2వది ఇది స్వేచ్ఛ లేని జీవి, బరువుతో నింపబడింది, ఇది భారభరితమైన జీవితం కలిగింది అది. హల్లెలూయా. మనం కూడా బరువుతో, భారంతో, అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా అద్దెకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు పిలిచారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. 3వదిగా 1 యోహాను పత్రిక 2:15-16 ఒకసారి చూడండి. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. హల్లెలూయా. ఈ మాట చదివించడానికి కారణం ఏంటో తెలుసా? 3వ మాటకి మీరు రాసుకోవాల్సింది, ఇది అరణ్య జీవితం జీవించేది. అందుకే అరణ్య జీవితం అంటే ఏంటి తెలుసా? లోకముతో కొట్టుకుపోయేది, లోక ఆశలతో, లోక సంప్రదాయాలతో, లోక ఆలోచనలతో వెళ్ళిపోయే జీవితం ఇది. హల్లెలూయా. అరణ్య జీవితం కలిగింది. ఇది ఒక చాటును కుదురుగా ఉండదు ఇది. ఆమేన్. ఇది ఒక చోటను కుదురుగా ఉండే జీవితం కాదు ఇది. గాడిద జీవితం, అరణ్య జీవితం. పొద్దున ఒక చోట, సాయంత్రం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట ఉంటుంది అనమాట. హల్లెలూయా. అందుకని ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 2:24 మీరు ఇంటికన్నా చదువుకుంటే అరణ్య జీవితం కలిగిన జీవి గాడిదని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. ప్రైజ్ లార్డ్. అందుకే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించుకుడి. మీరు ఒకవేళ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కనుక మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అని వాక్యం చెప్తుంది.
హల్లెలూయా. లోకంలో ఏముందండి? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము. లోకంలో ఉన్నదంతా ఏంటి? పాపమే. లోకంలో ఉన్నదంతా కూడా రంగులే, రంగుల వలయమే, ఆకర్షణ. పాపము చేయడానికి నేను అనేక విధాలుగా ప్రేరేపిస్తుంది ఈ లోకం. అందుకని లోకంలో ఉన్నదాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్నదాన్ని అనుసరించొద్దు. మీరు లోకంలో లేరు, లోకంలో నుండి వేరు చేయబడ్డారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, మీరందరూ కూడా వెలపెట్టబడి కొనబడిన వారు. మనందరిని కూడా దేవుడు తన రక్తంతో కడిగి కొని రాజులైన యాజక సమూహముగా దేవుని రాజ్య వ్యాప్తిలో మనందరిని కూడా పాలు భాగస్తులుగా దేవుడు మార్చాడు అన్నమాట. హల్లెలూయా. ఒకటి, ఇది అపవిత్రమైన జీవి, మనం కూడా అపవిత్రులం. హల్లెలూయా. రెండోదిగా ఏం చెప్పా? భారభరితమైన బరువును మోసే జీవి. మన జీవితంలో కూడా పాపం అనే బరువు, శాపం అనే బరువు, అనేక రకాలైన బరువులతో మనం ఉన్నాం. హల్లెలూయా. మూడోదిగా ఇది అరణ్య జీవితం జీవించేది. అరణ్య జీవితం, విచ్చలవిడి జీవితం. మనకి విచ్చలవిడి జీవితం తగదు. మన అందరిలాగా మాట్లాడితే తగదు. దేవుని వాక్యం ఒప్పుకోదు. నేను నా కన్నులే కాబట్టి, నా నోరే కాబట్టి, నా ఇష్టానుసారంగా చూస్తాను, నాకు నచ్చినట్టుగా మాట్లాడతానంటే దేవుడు చాలా బాధపడతాడు. అంటే లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకండి. లోకంలో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు. ఆమె లోకాన్ని కానీ లోకాశలు కానీ మనలో ఉండకూడదు. ఈ గాడిద ఎలాంటి జీవి చెప్పండి? ఇర్మియా ఏం చెప్తున్నాడు? అరణ్య జీవితం జీవించేది ఇది. హల్లెలూయా. కాబట్టి లోకాన్ని ప్రేమించుకోండి, లోక ఆశలు ప్రేమించుకోండి. లోకాన్ని, లోకంలో ఉన్నదాన్ని మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ మనలో ఉండదు. ఆమేన్. కాబట్టి మీరెవరు? మీరు లోకము నుంచి వేరు చేయబడిన వారు. మునుపు దూరస్థలం, ఇప్పుడు సమీపస్థులం. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమే. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? దేవుని కృపను కోల్పోతాం. సంసోను లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న శరీరాశని ప్రేమించాడు, దెలీలాని ప్రేమించాడు, దేవుని కృపకు దూరం అయిపోయాడు. హల్లెలూయా. అంటే లోకంలో ఉన్న శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవడమ్మం కావచ్చు, ఇతరులను మోసం చేయడం కావచ్చు, అబద్ధాలు ఆడటం కావచ్చు. హల్లెలూయా. ఏదైనా కావచ్చు, లోకంలో ఉన్నది ఏది కూడా మీలో లేకుండా చూసుకోవాలి. లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, లోకంలో ఉన్నది ఏది కూడా ఇతరుల ద్వారా ఏది కూడా మీలోనికి రాకూడదు. వేరొక అన్య అగ్ని, వేరొక అన్య బోధ, వేరొకటి మీ జీవితంలోకి వచ్చిందా కలవరం పెడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వేరొక ఆత్మ, వేరొక బోధ మీరు నేర్చుకునే బోధన పాడు చేస్తుంది. అభిషేకం లేని బోధ, ఆత్మ నడిపింపు లేని బోధ. వాక్యం ఏముందో నువ్వు చెప్తావు, నేను చెప్తా. వాక్యం ఎవరైనా చెప్తారు. మనందరికంటే బాగా దెయ్యంగడికి బాగా తెలుసు. సాతానుగాడు అద్భుతమైన ప్రసంగికుడు. హల్లెలూయా. వాక్యాన్ని వక్రీకరించి మార్చడంలో, వాక్యాన్ని లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడంలో, వాక్యాన్ని వక్రీకరించి ప్రసంగానికి అనుకూలంగా మార్చేసుకుని వాక్యాన్ని ఇలా అలా తిప్పేసి, హల్లెలూయా, అభిషేకం లేని మాటలు, అభిషేకంతో మాట్లాడలేని మాటలు అక్కడ క్రియ చేయలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధన నమ్మక, ఏది దేవునిదో ఏది దేవుని కాదో. సాతానుగాడు యేసు ప్రభు దేవుడు కాదంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి యేసు ప్రభు దేవుడే అని చెబుతూ వాక్యాన్ని వక్రీకరించి, వాడికి కావలసినట్లుగా వక్రీకరించి సంఘాన్ని మోసం చేస్తారు. అపోస్తుల బోధన నమ్మరాలు, అభిషేకంతో కూడిన బోధన నమ్మరు, అద్భుతాలు స్వస్థతలు నమ్మరు. అద్భుతాలు స్వస్థతలు చేసేవారిని అందరినీ కూడా హల్లెలూయా కించపరిచేటట్టుగా మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని భాగాన్ని ఇవ్వండి అని చెప్పేవారిని కించపరిచేటట్టుగా మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధను నమ్మక, విచ్చలవిడి బోధల వైపు తెరక్కండి. హల్లెలూయా. మీరు మంచి ప్రసంగం, ఏదైనా ఒక మంచి దైవజనుడు మన ప్రాంతానికి వస్తే వెళ్ళండి. నేను అలాంటి వాటికి ఆటంకుని కాను. నాకు చెప్పకపోయినా పర్లా. కొన్ని సందర్భాల్లో నేను ఎంత బాగా అర్థం చేసుకుంటానంటే గొప్పగా చెప్పను. కొన్ని సందర్భాల్లో మీకు చెప్పడానికి వీలవుతుంది, కొన్ని సందర్భాల్లో చెప్పడానికి వీలు కాదు. మీరు చెప్పారని సంతోషపడినా, చెప్పకుండా మీటింగ్కి వెళ్ళిపోయారని బాధపడను. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఎంకరేజ్ చేయడంలో ముందుంట. నువ్వు నా దగ్గరకు వచ్చినా రాకపోయినా, హల్లెలూయా, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది మాట్లాడుతున్నా లోపల అదే ఉంటుంది నాకు. హల్లెలూయా. లోపల ఒకటి బయట ఒకటి నాకు ఎప్పుడు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రసంగికుడు వస్తే నీతో పాటు నేను కూడా వస్తాను తెలుసా. అవసరమైతే నేను వెళ్తాను, మీరు కూడా రండి అని చెప్తాను. నేను ప్రతి బోధ నమ్మకం. అభిషేకంతో కూడిన దైవజనుడు మన గ్రామానికి వచ్చినప్పుడు, అభిషేకంతో కూడిన వాక్కు మన ప్రాంతాలు విడుదలవుతున్నప్పుడు నువ్వు నేను మనందరితో పాటు ఇంకా నలుగురిని తీసుకెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళు దీవించబడతారు. ఇది నా ఆశ. అంతేగాని ప్రతి బోధను నమ్మేసి, ప్రతి ఆత్మ నమ్మేసి, మైకి పట్టుకుని వాక్యం చెప్పేవాడిదల్లా మనం పెట్టేసుకుంటే అట్లా మోసపోకండి.
ప్రేమతోనే నేను చెప్తున్నాను. హల్లెలూయా. మంచివి మీరు చూడాలి, మంచివి మీరు ఫలించాలి. హల్లెలూయా. అంటే ప్రతి బోధన ప్రతి ఆత్మ నమ్మకండి. ఆమె హల్లెలూయా చెప్పండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జోపు డమ్మము. సంసోను లాంటి పరిశుద్ధులు దేవుని ఆత్మచేత బలముగా ప్రేరేపించబడి బలమైన పరిచర్య చేస్తున్న అనేకల పరిశుద్ధులను కూడా వాడు బొక్కబొరలుగా పడినట్టు చేశారు తెలుసా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో డబ్బు సంపాదన మేడలు మిద్దులు లేకపోయినా ఒకడుంటే బతకొచ్చు. ఏంటిది? జ్ఞానం. తెలివి గల్లవాడు ఎక్కడైనా బ్రతుకుతాడు. వాడి తెలివితో వాడు పట్టుకూటిని సంపాదించుకోగలడు. వాడి తెలివితేటలతో కుటుంబాన్ని బలపరుచుకోగలడు. తెలివితేట లేకపోతే అవతలడికి ఎంత సొమ్ము ఉన్నా అది వేస్ట్గా పోతుంది. హల్లెలూయా. అంటే తెలివితేటలను మించిన కండబలము, తర్వాత ఆర్థిక బలము ఇవన్నీ కూడా నథింగ్. జ్ఞానం కలిగిన వాడు, తెలివితేట కలిగిన వాడు, వాడి దగ్గర ఏమీ లేకపోయినా ఎక్కడ ఉన్నా సరే వాడు కుటుంబాన్ని కట్టుకోగలుగుతాడు, బ్రతకగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానము చాలా గొప్పది, బుద్ధి చాలా గొప్పది, వివేచన చాలా గొప్పది. ఇదే కోరాడు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. ఏం కావాలంటే వెండి కావాలా, బంగారం కావాలని దేవుడే అడిగాడు. ఇవన్నీ నాకు వద్దు ప్రభువా, ఏం కావాలి నీకు? జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని పొందిన సొలొమోను చివరికి ఏమయ్యాడు? విగ్రహారాధికుడు అయ్యాడు. హల్లెలూయా. ఎంతమంది భార్యలో మీకు తెలుసు కదా. జ్ఞానము కలిగిన వాడు అంతమంది భార్యలు కలిగి, భార్యలు చెప్పిందల్లా చేసి, ఆడది చెప్పిందల్లా చేసి పాపిగా మారిపోయాడు. అక్కడ దేవుని దృష్టిలో నుంచి వైదొలగిపోయాడు. అక్కడ మళ్ళా తర్వాత దేవుని కృపను పొందాడు, అది వేరే విషయం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉంటుంది. లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్నదాన్ని ప్రేమించకండి, దాన్ని మీరు విసర్జించాలి. లోకాన్ని విసర్జిస్తేనే, లోక ఆశలను విసర్జిస్తేనే, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు మీరు విసర్జిస్తేనే మీరు దేవుని ప్రేమను పొందుతారు. ఫస్ట్ మాట ఏంటి? దీనత్వము సమాధానానికి సూచన, మొదటి పాయింట్. రెండోది అది అపవిత్రమైన జీవి. మూడోది పాపముతో భారముతో నింపబడిన జీవి. నాలుగోది విచ్చలవిడి జీవితం కలిగిన జీవి. ఇప్పుడు 4 పాయింట్లు వచ్చినాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. విచ్చలవిడి జీవితం కలిగింది. విచ్చలవిడి జీవితం మన బ్రతుకులో ఉండకూడదని చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఐదోది అది విలువలేని జీవి. ఆమేన్. గాడిదకు విలువ లేదు. ఆమేన్ చెప్పండి. గాడిదకు విలువ లేదు, విలువలేని జీవి అది. ఆమేన్. అందుకే ఇతరులు మనం తిట్టేటప్పుడు కానీ గాడిదలాగా ఉన్న బుద్ధి లేదు అంటారు మన. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. విలువలేని జీవితము కలిగిన జీవి గాడిద. ఆమేన్ చెప్తారా? నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనం. విలువలేనిది గాడిద. హల్లెలూయా. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 21లో మీరందరూ కూడా వెలపెట్టబడి కొనబడిన వారు, మీరు నా సొత్తు. విలువలేని మనకు విలువ ఇవ్వటానికి దేవుడు తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడండి. ఆమె నిర్గమ 13:13 ఇంటికాడ చదువుకోండి. విలువలేని మన జీవితం, విలువలేని గాడిద, విలువలేని బ్రతుకుతో ఉన్నది అది. హల్లెలూయా. మనం కూడా అంతే. దేవుని యొద్దకు రాకముందు మనందరం విలువలేని వారము. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మన అవయవాలన్నీ పాపముతో నింపబడి ఉన్నాయి. ఒకప్పుడు దూరస్థలం, ఇప్పుడు సమీపస్థలము. హల్లెలూయా. ఒకప్పుడు మన అవయవాలు పాపానికి దాసు. హల్లెలూయా. పాపాలకి దాసత్వం కలిగిన మన అవయవాలు, ఇప్పుడు మన అవయవాలు ఎలా ఉన్నాయి? ఇంకా పాపంలోనే ఉంటే నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందకపోతే, దేవుని యొద్దకు రాకముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు లేకపోతే, దేవుని ఎదుట మనం భయపడకపోతే, దేవుని ఎదుట, దేవుని కన్నుల ఎదుట మనం ప్రత్యేకపరచబడకపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి? ప్రత్యేకపరచబడాలి. ఈ గాడిదకు విలువ లేదు, విలువలేని జీవితం కలిగింది గాడిద. మన బ్రతుకులు కూడా ఒకప్పుడేం లేదు, విలువ లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసు రక్తం మన మీదకి రాగానే, దేవుని అభిషేకం మనలోనికి రాగానే విలువ వచ్చింది. హల్లెలూయా. మీరందరూ కూడా వెలపెట్టబడి కొనబడినారని దేవుడు చెప్పాడు. ఆమేన్. వెలపెట్టబడి కొనబడిన తర్వాత దేవుడు మహిమాన్వితమైన ఆత్మను మనలో స్థిరపరిచాడు. యోహాను పత్రికలు రాయబడింది కదా, చిన్నమంద భయపడుకుని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పోడు. ఎంత కృపనిచ్చాడు దేవుడు. మీ దేహము నా ఆలయం అని దేవుడు చెప్పాడు. మీలో నా ఆత్మ నివసిస్తుందని దేవుడు చెప్పాడు. అంటే ఒకప్పుడు విలువ లేదు, విలువలేని జీవితంలో దేవుడు తన ఆత్మని పెట్టి విలువైన పాత్రగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ ఇంట్రడక్షన్సే, వినాలి. ఇంకా వాక్యంలోకి వెళ్దాం. మనం గాడిద గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అంతే, ఇంకా వాక్యం ఉంది.
ప్రత్యేకమైన ప్రసంగం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. గాడిద దినత్వానికి, సమాధానానికి గుర్తు. రెండోదిగా అది అపవిత్రమైన జీవి. మానవ బ్రతుకు కూడా అపవిత్రమైన. హల్లెలూయా. అది భారభరితమైన బరువు మోసే జీవి. మూడోదిగా హల్లెలూయా, మన జీవితం కూడా పాపం అనే భారము, శాపాలనే భారంతో నింపబడిన వారు. హల్లెలూయా. నాలుగోదిగా అది విచ్చలవిడి జీవితానికి అలవాటు పడింది. మనం కూడా యేసు ప్రభు దగ్గర రాకముందు ఎవరు మనసుకు నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికారు, ఎవరికి నచ్చిన ఆచారాల్లో వారు భక్తులు చేశారు. విచ్చలవిడి జీవితం. ఇక మనం ఆ విచ్చలవిడి జీవితం నుంచి బయటకు రావాలి. హల్లెలూయా. ఐదో పాయింట్, గాడిదకు విలువ లేదు. మన జీవితంలో కూడా విలువ లేదు. విలువలేని మన బ్రతుకులకు, విలువలేని మన జీవితాలకు దేవుడు విలువ ఇచ్చాడు. అలా విలువ ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి తన ఆత్మను మనలో పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాయింట్ లో గాడిద అపవిత్రమైనది. ఎస్, గాడిద విచ్చలవిడి జీవితం కలిగింది, అపవిత్రమైన బ్రతుకు కలిగినది. హల్లెలూయా. ఇంకేం నేర్చుకున్నాం మనం? అరణ్య జీవితం, విచ్చలవిడి జీవితం. తర్వాత లాస్ట్ పాయింట్, విలువ లేనిది. హల్లెలూయా. ఇప్పుడు ఈ విలువ లేని గాడిదని దేవుడు కోరుకున్నాడండి. ఇప్పుడే మన అంశంలోకి వస్తాను. హల్లెలూయా. ఈ గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, దేవుడికి తెలుసు గాడిద ఎలాగైతే ఉందో ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా గాడిదలాగానే ఉన్నారు. గాడిద ఎలాగైతే ఒక యజమానుడి దగ్గర బంధించబడిందో అలాగే ఈ లోక ప్రజలందరూ కూడా రకరకాల బానిసత్వంలో బంధించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు మన అంశంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ఎంటర్ చేయబోతున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం గురించి మరొక అనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం ఒకటి చూడాలి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. అది అండర్లైన్ చేయండి. దాన్ని విప్పి తోలుకు రండి. అది అండర్లైన్ చేయండి. దాన్ని విప్పి తోలుకు రండి. హల్లెలూయా. దాన్ని విప్పి తోలుకు రమ్మని 2 శిష్యుల్ని యేసు ప్రభు పంపించాడండి. వినాలి, ఎక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. మీరు రాసుకునేది ఏముండదు, చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. 2 శిష్యులను యేసు ప్రభువు ఆ గాడిద యొద్దకు పంపించాడు. ఆమేన్. మరలా చెప్తున్నాను, బంధకాల చేత బంధించబడి ఉన్న గాడిద యొద్దకు, దానికి అడ్రస్ కూడా దేవుడే చెప్పాడు. మీరు తిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా 2 దారులు కలిసే చోట, 2 సందులు కలిసే చోట ఒక గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిద కట్లు విప్పి మీరు దాన్ని నా యొద్దకు తీసుకురండి. శిష్యుల్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ శిష్యుల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ శిష్యులు ఎవరో తెలుసా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు పునరుత్థాన శక్తితో తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమవుతున్న సందర్భంలో అపోస్తులందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. ప్రభువా, ఈ 3.5 సంవత్సరాలు మమ్మల్ని ప్రత్యేకపరచో, లోకం నుంచి వేరుపరచో. హల్లెలూయా. ఇంతకాలం మమ్మల్ని నీ వెంట తిప్పించుకున్నావు, ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి? మేము ఎలా సేవ చేయాలి? నువ్వు లేకపోతే మేము సేవ చేయలేం. ఎందుకంటే వీళ్ళు చాలా పిరుకోళ్ళు, వీళ్ళకి చాలా బలహీనతలు ఉన్నాయి. వీళ్ళకి ధైర్యం ఏంటంటే దేవుడే, యేసు ప్రభువే. శరీరదారుడుగా యేసు ప్రభు వారు ఈ 12 మందిని వెంట పెట్టుకుని అరణ్యంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, దెయ్యాలు వెలగొట్టినప్పుడు, అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? హల్లెలూయా. ప్రభువే చూసుకుంటాడు. హల్లెలూయా. దెయ్యాలు పట్టినోడు వచ్చాడు, మనకేంట్రా, ప్రభు ఉన్నాడు కదా, ఆయన ముందున్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, ఆయన అద్భుతం చేస్తాడు, మనం వెనకమాల నుండి చూద్దాం. హల్లెలూయా. అంటే ఈ అపోస్తుల ధైర్యం చూడండి. ఈ అపోస్తుల ధైర్యం యేసు ప్రభు. ఒక దెయ్యము వెళ్ళగొట్టాలన్నా, మృతుడును సజీవుడిగా లేపాలన్నా, ఎవరన్నా అతి ప్రసంగం చేసినప్పుడు, ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పాలన్నా, వీటన్నిటికీ కూడా ముందు దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. వీళ్ళకి ధైర్యం ఏంటో తెలుసా? మా మీదకి ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా, హల్లెలూయా, ఎలాంటి ప్రశ్నలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా మా ముందు ఎవరున్నారు? యేసు ఉన్నాడు. కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఇది వీళ్ళ ధైర్యం. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతుంటే వీళ్ళందరికీ భయం కలిగిందండి. ప్రభువా, ఇప్పుడు దాకా నువ్వు ఉన్నావనే ధైర్యంతో మా ఇంటిని విడిచి, మా జాబులు విడిచి, మా యొక్క పనుల్ని విడిచి, మా వలల్ని విడిచిపెట్టి నీతో పాటు నడిచాం. హల్లెలూయా. నువ్వు ఉన్నావని ధైర్యంతో, అన్నీ నువ్వు చూసుకుంటావని ధైర్యంతో. హల్లెలూయా. వాళ్ళ ధైర్యం అదే. వాళ్ళు వలలు విడిచిపెట్టడానికి, ఇంటిని విడిచిపెట్టడానికి వాళ్ళ ధైర్యం దేవుడు, యేసు ప్రభు. అన్నిటికీ ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన స్వస్థత చేస్తాడు.
ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగినా మనకంత నాలెడ్జ్ లేనంత జ్ఞానం లేదు, యేసు ప్రభువే సమాధానం చెప్తాడు. వీళ్ళు వెనకముండి వీళ్ళ ముందు యేసు ప్రభుని పెట్టారు. వీళ్ళ ధైర్యం ఏంటంటే యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు నా పని అయిపోయింది వెళ్ళిపోతానని అనేసరికి వీళ్ళందరికీ ఉన్న పలంగా భయం కలిగింది, కలవరం కలిగింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఇంతకాలం సేవ చేసాం, నీ అనుమానాలు నడిచాం, ఇప్పుడు నువ్వే వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని యేసు ప్రభుని అడిగారు. వీళ్ళందరూ నిలదీశారు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు తెలుసు. హల్లెలూయా. నేను ఉండుట కంటే వెళ్ళుట మంచిది. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, మీకు వాగ్దానము నేను చేశాను కదా. హల్లెలూయా. మీకు వాగ్దానం చేసిన దానిని తండ్రి నా నామములో వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చి నన్ను గురించి మీకు బోధిస్తాడు. నేను మీతో ఉండి ఎలా నడిపించానో ఆయన నన్ను గురించిన మాటలు మీకు బోధించి నా కోసం మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని మీరు నమ్మండి. హల్లెలూయా. మనకి ఇక్కడ యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయాన్ని అపోస్తలుల జీవితంలోనికి తీసుకొచ్చారు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బలంగా నమ్మి విశ్వాసం ఉంచి ఒక మేడగదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వీచు గాలి వలె అగ్ని జ్వాలలుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళందరూ ధైర్యంతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు, రాజీ పడిన విశ్వాస జీవితంతో నింపబడి భూమిని తలకిందలు చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తానో తెలుసా? ఈ రోజున ఎస్పెషల్లీ పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులోనికి వచ్చి మన బ్రతుకులో ఉన్న ప్రతి బంధకాన్ని తుత్తునీలుగా చేయబోతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? తండ్రి యొద్ద నుండి వచ్చాడు. ఎవరి నామంలో వచ్చారో తెలుసా? యేసు నామంలో వచ్చారు. ఈ రోజున మీ మీదకి అభిషేకం వచ్చును గాక. హల్లెలూయా. గాడిద బంధకాల మధ్య బంధించబడి ఉండగా ఆ బంధకాలు విప్పడానికి శిష్యుల్ని పంపించినట్లుగా ఈ రోజు పాడైపోయిన మీ బ్రతుకులను కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుని యేసు పంపించారు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఒక దాసుడు మాట్లాడుతుండగా ఆ మాటలను యేసు నామములో పరిశుద్ధాత్ముడు రూఢీపరచబోతున్నాడు. మీ జీవితాలకు వచ్చే ప్రవచనాలు కావచ్చు, మీ బ్రతుకుల్లోకి వచ్చే వాగ్దానాలు కావచ్చు, ఆ ప్రవచనాలను వాగ్దానాలు నెరవేర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ గాడిద విలువలేని గాడిద, ఎన్నికలేని గాడిద, ఎన్నికలేని విలువలేని గాడిద యొద్దకు అపోస్తలులు వెళ్ళినట్లుగా ఈ రోజున వెతకి 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 నేను చూస్తున్నాడు దేవుడు. నీ జీవితాన్ని కట్టడానికి చాలిన దేవుడు, నీ బ్రతుకుని కట్టడానికి చాలిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ఆ రోజున గాడిదని కోరుకున్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది దేవుని యొక్క కన్ను దృష్టిలో మీరున్నారు. కొంతమంది అనుకుంటారు, ప్రభువా నన్ను అందరూ మర్చిపోయారు, నువ్వు కూడా మర్చిపోయావా? కష్టాన్ని పడలేకపోతున్నా, అప్పుల్లో శ్రమల్లో ఇబ్బందులు ఇరుకులు అడుగు తీసి అడగలేకపోతున్నా, నన్ను మర్చిపోయావు ప్రభువా అని ఒకవేళ ఎవరన్నా మీకు మీరు ప్రశ్నించుకుంటే అనుకుంటుంటే దేవుడు మీతోనే చెప్తున్నాడు. ఫస్ట్గా మీరు రాసుకోవాల్సిన మాట, విలువలేని గాడిదని నేను, ఎన్నికలేని గాడిదని నేను, లోకానుసారంగా జీవించే గాడిదని నన్ను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆలోచనలో ఉన్న గాడిద, దేవుని కనుదృష్టిలో ఉన్న గాడిద ఆ శిష్యుని పిలిచి పలానా చోట, హల్లెలూయా, అడ్రస్ చెప్పాడు దేవుడు, లొకేషన్ చెప్పాడు. పలానా లొకేషన్లో బంధించబడి ఉన్న గాడిద తోలుకరండి నా దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపించడానికి చాలని దేవుడు ఆయన. హల్లెలూయా. గాడిద అక్కడ ఉందని దేశగల తెలుసు, గాడిద అక్కడ ఉందని యేసుగల తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు. నమ్మండి, యేసు ప్రభుకి అన్నీ తెలుసు. మీరు కూర్చోవడం తెలుసు, నిల్చోవడం తెలుసు, మీ బాధలు తెలుసు, మీ శ్రమ, మీ శత్రువులు తెలుసు, మీ అపాయాలు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. హల్లెలూయా. యేసుకి అన్నీ తెలుసు. మీరు ఈ వాక్యంలో మొట్టమొదటిగా మీరు రాసుకోవాల్సిన దేవుని ఆలోచనలో ఉన్న గాడిద అది నువ్వే. దేవుని ఆలోచనలో ఉన్న గాడిదవు నువ్వే. ఏ బంధకాల మధ్య ఉన్నావో, ఏ పోరాటాల మధ్య ఉన్నావో, ఏ శ్రమల మధ్య ఉన్నావో, ఈ శ్రమలను బట్టి పోరాటాలను బట్టి మనుషులందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ వాగ్దానం చేసిన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను ఎప్పుడు ఎడబాయలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని కృప నిన్ను విడిచిపెట్టలా, దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టలా. ప్రాణము పెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? రక్తం కాచిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. హల్లెలూయా. నమ్మండి, ఆయన విడిచిపెట్టడం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆలోచన నువ్వు ఉన్నావు. చెప్పండి పక్కన వారికి, దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు.
చెప్పండి పక్కన వాళ్ళు, దేవుని ఆలోచనలో భయపడద్దు. నిన్ను విడిపిస్తాడైనా, నీ జీవితాన్ని కడతాడైనా. చెప్పండి ధైర్యంగా, దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఎస్, దేవుని ఆలోచనలో ఉన్నావు. సముద్రం మధ్యన అవతలకి వెళ్ళారు. అపోస్తులు ఎవరికి తెలియదు. ఆయన వెళ్తున్న నావలో అపోస్తులు కూడా ఉన్నారు. గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళారు. ఆయన గెరాసేనుల ప్రాంతంలో 2000 దెయ్యాలతో బంధించబడ్డాడు. బంధించబడిన గాడిద యొద్దకు వెళ్ళినట్లుగా దెయ్యాల చేత బంధించబడుతున్న గెరాసేనుల ప్రాంతంలోనికి వెళ్ళాడండి దేవుడు. అలాగే యేసుకి ఎలా తెలుసు ఎక్కడ గాడిద ఉందని ఎలా తెలుసు? గెరాసేనుల ప్రాంతంలో 2000 దెయ్యముల చేత బాధించబడుతున్న వ్యక్తి, బంధించబడుతున్న వ్యక్తి. మనుషులు ఎవరు సానుకూలపరచలేకపోయారు. సంఖ్యలతోనూ తాళ్లతోనూ అతన్ని సానుకూలపరచలేకపోయారు. ఇంటిలోనికి తీసుకెళ్ళలేకపోయారు. మంచి మాటలు చెప్పలేకపోయారు. తన బ్రతుకుని ఎవరు కూడా మార్చలేకపోయారు. సమాధుల దొడ్డులో అతనికి నివాసం అయింది. హల్లెలూయా. పిచ్చి పట్టినోళ్ళ కలుగుతున్నాడు. అతడు మనిషిని అనే విషయాన్ని కూడా మర్చిపోయాడు. నాకు కుటుంబం ఉందనే విషయాన్ని మర్చిపోయాడు. హల్లెలూయా. కుటుంబం ఉంది. కుటుంబంలో ఎవరు కూడా అతన్ని అసగట్టుకోలేకపోయారు, సానుకూలపరచలేకపోయారు, తన ఉన్న బంధకాల నుంచి విడిపించలేకపోయారు. అద్దరి యువతుల నుండి అద్దరి అవతలకు యేసు ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వ్యక్తి యేసుకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్న నీ జీవితం యేసుకు తెలుసు. పడక గదుల్లో ఏడుస్తున్న నీ జీవితం, ఒంటరిగా ఏడుస్తున్న నీ జీవితం, అప్పులతో చెదిరిపోయి ఏడుస్తున్న నీ జీవితం, రోగాల చేత అణిచివేయబడుతున్న నీ జీవితం యేసుకు తెలుసు. గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని యేసు కనుగొని విడిపించినట్లుగా దేవుని అభిషేకం బలంగా నీ మీదకి దిగివచ్చును గాక. నీ మీద ఉన్న బంధకాలు కాడులని తుత్తు నీలుగా మార్చును గాక. హల్లెలూయా. దేవుని అభిషేకాన్ని ఎప్పుడు తక్కువ అంచనేయద్దు. అసాధారణమైన శక్తి అభిషేకంలో ఉందండి. 100 మంది చాతబడులు చేసేవాళ్ళు వచ్చి నీ మీద ఎన్ని చాతబడులు చేసినా, హల్లెలూయా, ఆ శక్తి అంతటిని కూడా తిప్పుకొట్టే సామర్థ్య అభిషేకం ఉంది. ఊరంతా ఒకటైపోయి నీ మీదకి వ్యతిరేకంగా లేచిన వారందరినీ కూడా నీ పాదపేటంగా మార్చే శక్తి అభిషేకాన్ని ఉండదు. అంటే నా జీవితంలో ప్రాధాన్యత అభిషేకానికి ఇస్తాను నేను ఎక్కువ. అందుకని ఎక్కువగా భాషలతో ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి. అభిషేకం పొందిన వారందరూ కూడా అన్య భాషలతో ప్రార్థన చేయాలి. అది దేవదూతల భాష. అర్థమైందా? చల్లారిపోయిన వాళ్ళలాగా, నామకార్థుల్లాగా, అందరిలాగా కూర్చోమాకండి. అది స్పెషల్. నీలో అభిషేకం ప్రత్యేకత, దేవుని సన్నిధి ప్రత్యేకత, దేవుని యొక్క చేతిలో వాడబడే నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా నాకు చేత కాదు, నాకు రాదు, అప్పు ఉంది, రోగం ఉంది, వ్యాధి ఉంది, నేనేమి చేయలేను అనుకోమాకు. నీ వల్ల అది కాకపోవచ్చు, కానీ నీ దేవునికి సాధ్యం. నువ్వు చేయలేని దాన్ని దేవుడు నీతో చేయిస్తాడు. నువ్వు నడవలేని దాన్ని నీ కాళ్ళతోనే దేవుడు నడిచేటట్లుగా చేస్తాడు. నీకు అసాధ్యం కావచ్చు, దేవునికి సాధ్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? అభిషేకాన్ని నెగ్లిజెన్స్ చేయకండి. ఆహారం తరగపోతే మన శరీరం సన్నిగిలిపోతుంది. అభిషేకం లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు కూడా చచ్చిపోతావు. కాబట్టి అభిషేకానికి ప్రాధాన్యత ఇవ్వండి. అపోస్తులు వెళ్ళిన అపోస్తులు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి బంధించబడిన గాడిదల కట్లు విప్పి యేసు యొద్దకు తోలుకొచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలో ఉన్న బంధకాలను తుత్తునీలుగా చేసి యేసు యొద్దకు నేను నడిపిస్తాడు. హల్లెలూయా. సంఘమంతటిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి, సంఘమంతటిని యేసుక్రీస్తు గుణాతిశయాలతో నింపడానికి, కల్మషము, డాగు, మచ్చ లేకుండా నిష్కలంకమైన సంఘముగా, వధువు సంఘముగా దేవుని కొరకు ప్రతిష్ఠ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కృషి చేస్తుంటే మనం తినిపడుకుంటాం. హల్లెలూయా. నువ్వు సహకరిస్తే దేవుడు నీలో నుండి కూడా ఆయన పని జరిగేస్తాడు. నువ్వు కూడా దేవుడి సేవలో వాడబడతావు. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి మితముగా తిని, హల్లెలూయా, మితముగా, లిమిట్గా తినండి. తక్కువగా తినండి, ఎక్కువగా ప్రార్థన చేయండి. రాత్రిపూట హల్లెలూయా. జాగ్రత్త. అభిషేకాన్ని కాపాడుకోండి. ఒక్కసారి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది అభిషేకంలో రుచులు చూసిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోతే భ్రష్టుల్లోకి వెళ్ళిపోతారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అటువంటి వారిని దేవుడు పెట్టిన పేరు భ్రష్టుడు. అదవుతుందా? నేను అంటలేదండి, వాక్యం చెప్తుందండి. ఒకసారి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది వెలిగించబడి మరలా లోకంలోనికి వెళ్ళిపోయి త్రాగుతూ వ్యభిచరిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తే హల్లెలూయా, వాళ్ళు భ్రష్టులు. పైకి పరిశుద్ధుల వల్ల నటించవచ్చు, పైకి భక్తిపరుల వల్ల నటించవచ్చు, కానీ లోపట ఉన్న అజితేంద్రియం ఏమవుతుందో తెలుసా? హల్లెలూయా. అది ఇంకా పెరిగి పెరిగి కంపు కొట్టి నిన్ను పతనం చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది.
అజితేంద్రియం పెరగనవ్వకండి. అజితేంద్రియమైన పాపాన్ని ఇప్పుడే శుభ్రపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తాన్ని మీ మీదకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. చదువు తల్లి చెప్తారా? చెప్పండి. దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు, దేవుని కనుదృష్టిలో నీవు ఉన్నావు, దేవుడు నిన్ను కనుగొన్నాడు, దేవునికి నువ్వు కావాలి. గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని గురించి యేసు గారు చెప్పారు. ఆయనకి ఎలా తెలుసు? యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని బాగు చేశాడు. దెయ్యాల చేత బంధించబడిన వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉండగా ఒకడు వేలాడుతున్నాడు కుటుంబం. హల్లెలూయా. ప్రభువా, మాకు ఇది న్యాయమే, నీకు ఇది న్యాయం కాదు, నన్ను క్షమించు. నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. సిలువలో వేలాడుతున్న దొంగ హల్లెలూయా క్షమించబడ్డాడు. పాతాళ బంధకాల వ్యక్తిలో ఉన్నాయి. యేసు ప్రభు పాతాళ బంధకాలు తెంపివేశాడు. నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటామని నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. మరణ బంధకాలు తెగిపోయినాయి. ఈరోజు నీ జీవితంలో ఎన్ని బంధకాలు ఉన్నాయి దేవునికి తెలియదు అనుకుంటున్నావా? అనుకోమాట. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పినా తెలుసు, చెప్పకపోయినా తెలుసు. నువ్వు ఏడవడం తెలుసు, మూలగడం తెలుసు, గుండెలు బాదుకున్న రోజులు ఎన్నున్నాయో నీ జీవితంలో అన్నీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. రహస్యంగా అందరికీ చెప్పుకుంటే నా పరువు పోతుందేమో, నాకు సిగ్గు కలుగుతుందేమోనని ఒంటరిగా నువ్వు వేడ్చిన కన్నీరు దేవుడు బుడ్డులో దాచిపెట్టాడు. ఒక రోజున దేవుడు ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈరోజు గుండెలు పగిలిపోయి ఉన్నా, మనసు బాగోలేకుండా ఉన్నా, కుటుంబం విరిగిపోయి ఉన్నా, అందరూ విడిచిపెట్టి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏకాకిగా ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మాటలు నీ జీవితంలో రూఢీ చేయబోతున్నాడు. బతుకుంటే హల్లెలూయా. దేవుణ్ణి నమ్మండి. ఒక సేవకుడిగా గొంతు తెరిచి చెప్తున్నాను, యేసుని నమ్మండి. ఆయనే మీ బ్రతుకులో ఉన్న బంధకాలను తీయగలిగిన వాడు. ఆయన నజరేయుడైన యేసు నమ్మండి. ఆయనే మీ బ్రతుకుని కట్టే దేవుడు. ఆయన యేసుని నమ్మండి. యేసు మీద విశ్వాసం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు. ఎప్పుడు నిన్ను తక్కువ అంచనా వేసుకో. మాకు ఒకసారి ఇదే స్థలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది నేరుగా మాట్లాడతాడు తెలుసా. వాడి మాటలు వింటే వెంటనే అవిశ్వాసం కలుగుతూ ఉంటుంది. దేవుడికి ఏం చేశాడు? అప్పులో ఉండి సేవ చేస్తున్నాడు, సరైన మందిరం. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? ప్రతిరోజు ఈ మాట వినబడకుండా ప్రేయర్ ముగించబడదు. అపవాది మాట్లాడతాడు, వాడు కనపడ్డో, వాడు స్వరం వినపడుతుంది. నిజంగా నువ్వు ఆత్మచేత నింపబడి ప్రార్థించు, వాడి స్వరం వినపడుతుంది. దేవుని స్వరం కంటే ముందుగా అపవాది స్వరం నీ దగ్గరకు వస్తుంది. వాడు నీతో మాట్లాడతాడు. ఎందుకు నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎందుకు ప్రార్థన చేస్తున్నా? నీకు వినపడుతుంది ఆ స్వరం. ఏం చేశాడు దేవుడు? ప్రార్థన అంటావు, తినేసి పడుకోవచ్చు కదా, లేదా నేను చెప్పినట్టుగా చెయ్యి, వినపడుతుంది ఈ స్వరం. మీకు చాలా మందికి అర్థమవుతుంది. ఈ మనసు చాలా మంది జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. దాన్ని చంపివేయండి, దాన్ని సమాధి చేయండి. యేసు మీద విశ్వాసాన్ని మీరు కొనసాగించండి, యేసు మీద విశ్వాసాన్ని మీరు పెంచండి. దేవుడు అద్భుతం చేస్తాడు. సిలువలో వ్రాలాడుతున్న దొంగ ఆఖరి నిమిషంలో, లాస్ట్ టైం, ఇంకొక గంట, అర్ధ గంట కంటే ఎక్కువ సమయం లేదు. ఆ సమయంలో యేసుని నమ్మాడు. ఆ సమయంలో యేసుని వేడుకున్నాడు, ప్రభువా మేము నిజంగా దొంగలం, ఇది మాకు న్యాయమే, నువ్వు ఏ పాపం చేయలే, ఇది అన్యాయం ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎంత అద్భుతం జరిగింది. లాస్ట్ టైంలో బంధకం కాలిపోయింది కదా. మరణ బంధకాలు ఉన్నాయి అతని మీద. హల్లెలూయా. మరణ బంధకాలు తుత్తునీలుగా మారిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు అభిషేకాన్ని ఎవరు నెగ్లిజెన్స్ చేయకండి, అశ్రద్ధ చేయకండి. అభిషేకాన్ని కాపాడుకోండి. అభిషేకం లేని వారు అభిషేకాన్ని పొందండి. దేవునికి అందరూ కూడా సమానమే. అడుగున ప్రతి ఒక్కరికి దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. ఆయన పక్షపాతి కాడు. అభిషేకం లేకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. నేను బాగా వాక్యం చదువుతాను. నేను మరల చెప్తున్నా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నీ వాక్యాలన్నీ తెలిసినా, నువ్వెంత పెద్ద ప్రసంగుడు అయినా, ఆరాధికుడు అయినా, సింగర్ అయినా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు అయినా, హల్లెలూయా, అభిషేకం లేకుండా నువ్వు విడవబడతావు. అందుకనే ప్రతి బోధన నమ్మొద్దన్న. ఆత్మపూర్ణులా కాదా చూడండి. హల్లెలూయా. నువ్వు వెంబడించే సేవకుడు ఆత్మపూర్ణుడా కాదా? నువ్వు సెల్ ఫోన్లో పెట్టుకునే వాక్యాలు, నువ్వు సెల్ ఫోన్లో వినే వాక్యాలు చెప్పే సేవకుడు ఆత్మపూర్ణుడా కాదా? ఆత్మపూర్ణులతోనే సహవాసం చేయండి, ఆత్మపూర్ణులతో నడవండి.
ఆత్మ పూర్ణులతో అంటగట్టబడండి, వారి అభిషేకం మీ మీద కూడా పనిచేస్తుంది. సువాసన ఉన్నవాడితో వెళ్తే ఆడు సువాసన మనకు కూడా వస్తుంది. సువాసన లేనోడితో వెళ్తే ఏమీ ఉండదు. హల్లెలూయా. కాబట్టి యేసు అభిషేకం చాలా ప్రాధాన్యత. హల్లెలూయా. అపోస్తలులు వెళ్ళి ఆ గాడిద యొక్క బంధకాలను తొత్తునేలు చేశారు, విడిపించి యేసు యొద్దకు తీసుకొచ్చారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తారు మీరు. ఆయన యేసు యొద్దకు మిమ్మల్ని తీసుకొస్తాడు. ఆయన చిత్తంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయనకి నచ్చిన గుణాతిశయాలతో దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఆయనకి నచ్చిన కృపావరంతో దేవుడిని నింపుతాడు. వినపడుతుందా? బతుకున్నారా? కృపావరాలు ఎంతమంది కావాలి? అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. పాస్టర్ గారే కాదు అద్భుతాలు చేసేది. ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి, దేవునికి భయపడే ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలు ఇస్తాడు. ప్రవచించే నోరుని దేవుడు ఇస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ప్రవచిస్తావు, జరగబోయే సంఘటనలు ప్రవచిస్తావండి. జరగబోతున్న సంఘటనలు యేసు నామములో ప్రవచిస్తావు. ఇప్పుడే ఆ అభిషేకం కొంతమంది నాలుకల మీద విడుదలగునుగాక, విడుదలగునుగాక, విడుదలగునుగాక. దేవుడు ప్రవచించే నోటినిస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఇతరుల జీవితంలో ఉన్న బంధకాలు కాలిపోతాయి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తావు, పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు బాబు నువ్వు ప్రార్థన చేయొద్దు నాకేది అయిపోతుంది అంటారు. ఎలాంటి సాక్ష్యాలు సంఘంలో చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా పక్కన వాళ్ళ ఇళ్లలో ఉన్న దెయ్యాలు, వారి మీద ఉన్న దెయ్యాలు వచ్చి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం నిన్ను ప్రాధేయపడతాయి. తెలుసా? యేసు ప్రభు ముందు వచ్చి ప్రభువా పాతాళానికి పొమ్మని ఆజ్ఞ వద్దు, ఆ పందులోనికి పొమ్మని ఆజ్ఞ. వేడుకున్న యేసు ప్రభుని నువ్వు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు నీ దగ్గరకు వచ్చి వేడుకోవాలి. అటువంటి అభిషేకం నీ మీద ఉంది. భయపడకండి, చిన్నమన్నా భయపడకండి. హల్లెలూయా. అభిషేకానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువగా అన్య భాషలతో ప్రార్థన చేయండి. స్టిల్ ఈ రోజు వరకు చేయకపోతే దేవుడు ఈ రోజు చెప్తున్నాడు ఎక్కువగా అన్య భాషలతో ప్రార్థన చేయండి. ఎంతమంది అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నారు? మహా అయితే ఒకరిద్దరు ఎత్తుతారు, వాళ్ళు కూడా లేరా? హల్లెలూయా. అన్ని భాషలతో ప్రార్థన చేయండి. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డవడానికి సూచన అన్య భాష. ఏదో ఆరాధన ఉద్రేకపూర్వకంగా 4 భాషలు మాట్లాడి సాగిపోతే అది ఇంకా పరిపూర్ణతలోనికి వెళ్ళ. హల్లెలూయా. అన్య భాషలతో ఎక్కువసేపు ప్రార్థన చేయండి, దేవుడు బంధకాలు కాలిపోతాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మొట్టమొదటిగా దేవుని ఆలోచనలో ఉన్న గాడిదవు నువ్వు. దేవుడి ఆలోచన ఆ గాడిద ఉంది, దాని మీద ఉన్న బంధకాలు తెగిపోయినాయి. ఈ రోజు దేవుని ఆలోచన నీ మీద ఉంది, నీ జీవితంలో ఉన్న బంధకాలు కాలిపోతాయి. హల్లెలూయా. రెండోదిగా ఆ గాడిద స్థితిని దేవుడు ఎరిగాడు. ఈ రోజు నీ స్థితిని కూడా దేవుడు ఎరిగాడు. రెండో మాట, ఒకటి గాడిదని దేవుడు ఎరిగాడు, రెండోదిగా గాడిద స్థితిని దేవుడు ఎరిగాడు. ఈ రోజు నువ్వు పైకి నవ్వుతోందాక నేను చెప్పనా? నిజంగా చెప్తున్నాను, ఈ రోజున నవ్వులు చాలా మంది జీవితంలో లేవు. హల్లెలూయా. ఆరోగ్యం లేక, ఇల్లు లేక, కరెంటు బిల్లు కట్టలేక, ఇంటద్దులు కట్టలేక, అవసరతలు తీర్చబడలేక, ఇంట్లో యజమానుడు మారక, సంపాదన లేక, సరైన అవసరతలు తీరక, ప్రార్థనా జీవితంలో చతికిలబడిపోయి, కుటుంబ జీవితంలో చతికిలబడిపోయి, పోరాటాల మధ్య, వ్యతిరేకతల మధ్య హల్లెలూయా కుంగిపోతున్నావా? భయపడిపోతున్నావా? భయపడకండి. దేవునికి అవకాశం ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి అవకాశం ఉంది. అభిషేకం నీ జీవితాలకు వస్తాయి. దేవుని ఆత్మ నీ జీవితాలకు వస్తే దేవుని కార్యాలు జరుగుతాం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఎండిపోతున్న మొక్కకి ఏం కావాలో తెలుసా? నీరు కావాలి. నీరేస్తే ఆ మొక్క మరల చిగురిస్తుంది. నీరు సమృద్ధిగా ఉంటే ఆ మొక్క ఏరు లోపలికి వేయగలుగుద్ది. నీరు సమృద్ధిగా ఉంటే సన్నగా పీలుగుగా ఉన్న మొక్క దృఢంగా పటిష్టంగా తయారవుతుంది. ఈరోజు నీ జీవితంలోనికి అభిషేకం కావాలి. ఎండిపోతాం నీ బ్రతుకులోనికి, ఎండిపోతాం నీ కుటుంబంలోనికి అభిషేకం అనే నీరును యేసు ప్రభు పోయడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నడుగు ప్రతి వానికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మనిచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆత్మనిస్తాడు, దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు, దేవుడు నీ గాయాలు కడతాడు. దేవునికి నీ స్థితి తెలుసు, దేవునికి నీ శక్తి తెలుసు, దేవునికి నీ ఏడుపు తెలుసు, దేవుడికి నువ్వేం చేయలేకపోతున్నావో తెలుసు, దేవుడికి నువ్వు ఎక్కడ పడిపోయావో తెలుసు, దేవుడికి ఎక్కడ కూర్చుని పోయావో తెలుసు. నువ్వు కూర్చున్న కాడికి నేను వచ్చి లేపుతానని దేవుడు అంటున్నాడు. పడిపోయిన కాడికి నేను వచ్చి సహాయం చేస్తానని దేవుడు అంటున్నాడు. దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుని అభిషేకానికి అవకాశం ఇవ్వండి. దేవా నాలోనికి రండి, నీ అభిషేకంతో నింపని వేడుకోండి. దేవుడు మీ జీవితంలోకి వస్తాడు. దేవునికి నీ స్థితి తెలుసు. 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి అబ్రహాము కుమార్తెలలో ఒకటి బలహీనపరచు దెయ్యము చేత బంధించబడి నడు వంగిపోయి ముసలదాన వల్ల నడుస్తుంది. నడు వంగిపోయిన. హల్లెలూయా.
యేసు ప్రభు ఆమెను చూసి తన స్థితిని ఎరిగాడు. అర్థమవుతుందా? ఈరోజు నీ ఒంటిలో ఉన్న జబ్బు స్కానింగ్లకు దొరకదు, ఎక్స్రేలకు దొరకదు, రకరకాల టెస్టులకు దొరకదు. డాక్టర్లు కూడా కొన్ని సందర్భాల్లో నీ ఒంటిలో ఉన్న జబ్బును ఐడెంటిఫై చేయలేడు, పట్టుకోలేడు. హల్లెలూయా. యేసు ప్రభుకు నీ స్థితి తెలుసు, నీ అనారోగ్యం ఏదో తెలుసు. డాక్టర్లు మందు లేదన్నారని నీ రోగానికి, యేసు ప్రభుకి దాన్ని ఎలా స్వస్థపరచాలో తెలుసు, దాన్ని ఎలా సానుకూలపరచాలో తెలుసు. ఆ రోగం నుండి నీ శరీరాన్ని ఎలా కాపాడాలో దేవునికి తెలుసు. నీ రోగంలోనికి దేవుని పిలవండి, దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. వైద్యుల మందులు లేవన్నా, ఇది బాగుపడదన్నా, ఇది ఇంపాసిబుల్, ఇది అసాధ్యము అన్నా, హల్లెలూయా హల్లెలూయా. అది హెచ్ఐవి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. హల్లెలూయా. యేసు ప్రభుకి అన్ని సాధ్యం. యేసు ప్రభు అన్నిటిని బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుకి నీ స్థితి తెలుసండి. చూశాడు, మందిరానికి వచ్చి వెళ్తుంది 18 సంవత్సరాలు స్థితిని చూచాడు, ముట్టాడు, లేచి నిలబడింది, స్వస్థత కలిగి. ఈరోజు నీ స్థితి దేవునికి తెలుసు. నువ్వు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది. హృదయపూర్వకంగా దేవుని మీద ఆనుకో. ప్రభువా, నా స్థితి నీకు తెలుసు, నాకు సహాయం చేయండి. వాక్యం చెప్తూ ఉండగానే మీరు దేవునితో మాట్లాడుతూ ఉండండి. దేవుడి వాక్యంలోనే దేవుడు నీ స్థితిలోనికి దేవుడు రాబోతున్నాడు. నీ స్థితిగతుల్లోనికి దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నీ స్థితి దేవునికి తెలుసండి. 18 సంవత్సరాలు నడువంగుకొని స్థితిని ఎరిగిన దేవుడు నీ స్థితిని కూడా ఎరిగాడు. దేవునికి అవకాశం ఇవ్వండి, దేవుని పిలవండి. హల్లెలూయా. దేవుడు నీ స్థితి ఎరిగాడు, నీ స్థితి తెలుసు. నా బాధ నీకేం తెలుసు ప్రభు అనమాకు, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ స్థితి దేవునికి తెలుసు. ఆమేన్. నీ స్థితి దేవునికి తెలుసు, నీ స్థితి తెలుసు. కొడుకును పోగొట్టుకుని ఏడుస్తుంది. నాయన ప్రాంతంలో ఒక విధవరాలు, భర్త కూడా లేడు. హల్లెలూయా. ఏడుస్తుంటే యేసు ప్రభు మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా తల్లిని చూసి బాధపడ్డాడండి. విచారం కలిగి, దుఃఖం కలిగింది ఆయనకి. హల్లెలూయా. విషయం తెలుసుకున్నాడు. భర్త చనిపోయి చాలా కాలం, ఒక్కగానొక్క కొడుకు, పోషణ అంతా కొడుకే. తన కష్టాజితన బట్టి ఈవిడ బతుకుతుంది. ఇప్పుడు కొడుకు కూడా చచ్చిపోయాడని చెప్పారు ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ. హల్లెలూయా. స్థితిని ఎరిగిన దేవుడు, బాధని ఎరిగిన దేవుడు, కన్నీటిని ఎరిగిన దేవుడు, గాయాన్ని ఎరిగిన దేవుడు, పాడిని ముట్టగా, పాడిని తాకగా చచ్చిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. ఈరోజు చచ్చిపోయిన స్థితిలో నీవు ఉన్నా, పాడైపోయిన స్థితిలో ఉన్నా, అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్నా, హల్లెలూయా, దేవునికి అవకాశం ఇస్తే మరలా నూతన జీవాన్ని దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. జస్ట్ ఏజ్గేల్ని ఎముకల లోయలో, ఎండిన ఎముకల లోయలో, హల్లెలూయా, చీకటి లోయలో నిలబడి ప్రవచించవా అన్నాడంతే. ప్రభువా నేను ప్రవచించలేను. ప్రవచించవా, ఏమవుద్ది, ప్రవచించు. హల్లెలూయా. దేవుడు గద్దించి ప్రవచించమని ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. ప్రవచించు, ఏమవుతుంది, ప్రవచించు, మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. హల్లెలూయా. హెచ్చుగా ఆశ్చర్యపోయే రీతిగా కన్నుల ముందు సైన్యంగా మారిపోయింది. ఈరోజు అభిషేకాన్ని నమ్మండి, దేవుని కార్యాలు నమ్మండి, అవిశ్వాసలాగా ఉండకండి. దేవుని మీద విశ్వాసాన్ని కనపరచండి, ఆయన కార్యాల యందు నమ్మిక ఉంచండి, ఆయన మాటల యందు నమ్మిక ఉంచండి. మీ తల ఎప్పుడు కూడా దిగబడదు, మీ ముఖము ఎప్పుడు సిగ్గు నందదు, అవమానం నందదు. దేవుని మీద నమ్మిక ఉంచావా, ఆ నమ్మకం నీ తలను పైకెత్తుతుంది. హల్లెలూయా. అందుకనే విశ్వాసం సిగ్గుపరిచే విశ్వాసం కాదు. మనం మనుషుల మీద నమ్మిక ఉంచితే సిగ్గుపరచబడతామండి. దేవుని మీద నమ్మిక ఉంచండి. హల్లెలూయా. అదవుతుందా? యేసు మీద నమ్మిక ఉంచండి. మనుషుల్ని ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. మనుషులు ఎంత డేంజరు స్వభావం కలిగిన వాళ్ళు చెప్తాను వినండి. హల్లెలూయా. మనుషులు ఎంత డేంజర్ స్వభావం కలిగిన వాళ్ళు వాక్యాల నుంచే చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ 11వ వచనంలో 10వ వచనంలో ఏమన్నారు చూడండి. జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయమని ఆగలేశారు. అదేనా? హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే చూస్తాం మనం. ఇంచుమించు 4 రాశారు. మత్తయి సువార్తలో
21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త రాసుకున్న వాళ్ళు రాసుకుని 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. మార్కు సువార్తలు మనం చదివాం ఆల్రెడీ 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 44 వాక్యాలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వాక్యాలు. ఈ నలుగురు సువార్తలో కూడా ఈ ఇన్సిడెంట్స్ రాయబడ్డాయి. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి ఒకసారి. అక్కడి నుంచి అన్న యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి జయము. అక్కడి నుంచి అండర్లైన్ చేయండి, నేను మరలా దాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలీల రాజు స్తుతింపబడుగాక. ఏమండి, ఇక్కడేమో ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని మార్క్స్ వార్త 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసామండి. ఏమని? ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడుగాక, మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడుగాక అన్నారు కదా ఇక్కడ మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11వ వచనంలో. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు? ఇశ్రాయేలీల రాజు స్తుతింపబడుగాక. హల్లెలూయా. వారం తిరక్క ముందే వినాలి, వారం కూడా అవల, శుక్రవారం అనగా 5 రోజుల్లోనే ఇక్కడ రాజు, ఇశ్రాయేల్ రాజు, మన రాజు, ఆ రాజు, ఈ రాజు అని చెప్పి రిలేషన్ కలిపి స్తుతింపబడుగాక, హోసన్నా జయము, హోసన్నా జయము అని పొగున్న ఈ నోరులు 5 రోజుల తర్వాత యేసును సిలువేయండి అన్నారు. ఇది హల్లెలూయా. మనుషుల మాటల్లో ఈరోజు అన్నయ్య నువ్వు చాలా మంచోడు అని అంటారు, గంటకే ఆయనంత చెడ్డోడు లేడని అంటారు. అందుకనే మనుషులు నిన్ను పొగిడినా, మనుషులు నిన్ను తిట్టినా నీ విలువ ఎప్పుడు ఏమీ తగ్గలేదు, నువ్వు నీలా ఉంది. నేను నేర్చుకున్నది ఇదే. హల్లెలూయా. ఈ పక్కన పొగిడేవాళ్ళు ఉంటారు, ఈ పక్కన తిట్టేవాళ్ళు ఉంటారు. ఈయన పడితే నీ బేస్మెంట్, నీ స్టాండర్డ్ అనేది దేవుని మీద ఉండాలి. పొగిడినప్పుడు ఉప్పొంగిపోమాకు, పొగిడి అక్కడే నేను వదిలేస్తారు, నేలపడి ఖర్చుకుని చచ్చిపోతావు. హల్లెలూయా. పొగడతలకు పడిపోకండి, తిట్లకు పడిపోకండి, ఇద్దరిని బ్యాలెన్స్డ్గా చూడండి. పొగిడే నోరు ఉంటది, తిట్టే నోరు ఉంటది, గౌరవించే నోరు ఉంటది, కించపరిచే నోరు ఉంటది. 2 స్వరాలు నీ జీవితంలోకి వస్తాయి. రెండింటికి మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉండు. దేవుడిచ్చిన ఆధిక్యతను కాపాడుకో, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకో, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకో. ఈ మనుషులు ఏమనుకున్నా, వీళ్ళేమనుకున్నా, దేవుని కన్నులు ఎదుట నువ్వు సరిపోనావు లేదో చూసుకో చాలు. అదవుతుందా? పొగిడేవాడు ఉంటారు, తిట్టేవాడు ఉంటారు. వాళ్ళ మాటలు ఏంటో మనం ముందుకు వెళ్ళాం. హల్లెలూయా. ఇడు మంచోడు అంటాడు, ఇడు చెడ్డోడు అంటాడు. నీ బాధల్లో, నీ ఇబ్బందులు ఎవడో సహాయం చేయడు అనేసి వెళ్ళిపోతారన్నమాట. ప్రైజ్ లార్డ్. ఇదే జరిగింది. స్తుతించబడుగాక, రాజు స్తుతించబడుగాక, ప్రభు పేరట వచ్చుచున్న రాజు స్తుతించబడుగాక, హోసన్నా జయము, హోసన్నా జయము కేకలేసినవారు 5 రోజుల్లో, ఒక వారం రోజుల్లో బందిపోటు దొంగైన బరబ్బా మాకు కావాలి, యేసుని తీసుకెళ్లి సిలువేండి అన్నారు. చూసారా మనుషుల మాటలు ఎంత ప్రమాదమో? మనుషుల్ని వెనకమాలు ఉన్నారని చెప్పి వారిని అండగా బలంగా చూసుకుని వెళ్ళిపోయామనుకో, నువ్వు ఎందరికి చూసారు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఉండేది దేవుడే. గుర్తుపెట్టు. మారనివాడు, మార్పు లేనివాడు, నీతో ఏది చెప్పాడు అది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉండేవాడు యేసు ప్రభు ఒక్కరే. హల్లెలూయా. మనుషులను చూసుకుని మురిసిపోమాకు, ఎవరో ఏదో వచ్చి ఏదో చేస్తారని అనుకోమాకు. ఒకవేళ దేవుడు కార్యం జరిగించేటప్పుడు ఆ సమయంలో మనుషులు వాడుకోవాలనుకుంటే ఎవరో ఒకరు దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మనుషులనే కాదు, పక్షులు కూడా వాడుకుంటాడు, జంతువులు కూడా వాడుకుంటాడు. దేవుడు తలుచుకుంటే గడ్డి పారకను కూడా వాడుకుని అప్పును తెచ్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి అసాధ్యం ఏదీ లేదు. ఆయన శక్తిని తక్కువ అంచనేకండి. హల్లెలూయా చెప్పండి. చూసారా మనుషుల స్వభావం కనబడితే ఇక్కడ రాజు స్తుతించబడుగాక, హోసన్నా జయాలు పలికిన వారు ఖచ్చితంగా వారానికి 5-6 రోజులకి ఏం చేశారు? సిలువ వేయండి, మాకేసు అవసరం లేదు, బందిపోటు దొంగ బరబ్బా కావాలి, యేసుని సిలువ వేసుకుని అన్నారు. ఎందుకు? యేసు ప్రభు చేసిన తప్పేంటయ్యా? పొంతి పిలాత్తు కూడా ఏంలో ఏ తప్పుదో కనబడతలేదు, ఎందుకు సిలువేయమంటున్నారు? హల్లెలూయా. వాక్యం నెరవేర్పు ప్రకారం మనిషి కుమారుడు, దేవుని కుమారుడు మనుషులందరి కొరకు చనిపోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. రెండో మాట ఏంటి చెప్పండి? గాడిద స్థితి ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఒకటి దేవుని ఆలోచనలో ఉన్న గాడిద, రెండోదిగా దేవుడు గాడిద స్థితిని ఎరిగాడు. హల్లెలూయా. మూడోదిగా
దేవుని కనికరాన్ని ప్రేమను పొందని గాడిద. మూడో మాట, దేవుని కనికరాన్ని దేవుని ప్రేమను పొందని గాడిద. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమ నీ మీద ఉంది, దేవుని కనికరం నీ మీద ఉంది. ఈరోజు గాడిద బంధించబడి ఉన్న గాడిద మీదకి దేవుడు కనికరం, దేవుని ప్రేమ అపోస్తలులు వెళ్ళేటట్లుగా చేసింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు కనికరం కలిగిన వాడు. యెహోవా కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ తరతరాలు ఉండేది. హల్లెలూయా. ఈరోజు మనుషులందరూ నీ మీద పగబట్టొచ్చు, ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా నటించవచ్చు, కానీ వారికి నిజంగా ప్రేమ ఉండదు. ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లుగా నటిస్తారు, నిజంగా నీ మీద వాళ్ళకి కనికరం ఉండదు, నీ మీద వారికి జాలి ఉండదు. మనుషుల మాటలకు మోసపోకండి. మనుషులు నటిస్తారు, నటించి నిన్ను మభ్య పెడతారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా నటించడు. దేవుడి ప్రేమ నిందారహితమైనది, నిస్వార్థమైంది. దేవుడు ఒక్కడే. మరలా చెప్తున్నాను, దేవుని ఆత్మచేత బలంగా ప్రేరేపించి పలుకుతున్నాను, దేవుడు ఒక్కడే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎవరో ప్రేమించట్లా. దేవుని ప్రేమ తర్వాత మిమ్మల్ని కాపాడుకునే ప్రేమ నీ తల్లిదండ్రుల ప్రేమ. దేవుడి ప్రేమ తర్వాత నువ్వు ఎలాంటి దేన దశలో ఉన్నా గుండెకి చేర్చుకుని అత్తుకునేది తల్లిదండ్రుల ప్రేమ. అదవుతుందా? తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, ఇంకా ఎవరి ప్రేమ అయినా అవన్నీ ఈ స్థాయిలో ఉంటాయి. దేవుని ప్రేమ అందుకోలేని స్థాయిలో ఉన్నాయి. అర్థమైందా? అందుకోలేని స్థాయిలో దేవుని ప్రేమ. ఆ ప్రేమతో ఏ ప్రేమను పోల్చడం. దేవుని కనికరాన్ని పొందిన గాడిద, దేవుని ప్రేమను పొందిన గాడిదవు నువ్వే. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడు మన మీద కనికరం చూపాడు. పాపం చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నామని, మన ఆత్మలు నరకంలోనికి వెళ్ళిపోయి ఘోషిస్తున్నాయని, ఏడుస్తున్నాయని, వేదన చెందుతున్నాయని, వేదన పరిచే స్థలంలోనికి వెళ్లకుండా, హల్లెలూయా, అగ్నిలోకి జారిపోతున్న మనలను దేవుడు తన ప్రేమతో పిలుచుకున్నాడు. హల్లెలూయా. కేవలము దేవుని ప్రేమ చేతనే మనము రక్షించబడ్డాం. దేవుని ప్రేమ, దేవుని కనికరాన్ని గాడిద పొందింది. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ, దేవుని కనికరం నువ్వు కూడా పొందుతున్నావు. హల్లెలూయా. నమ్మండి అందరూ కూడా, దేవుని ప్రేమ, దేవుని కనికరం నీ మీద ఉంది. చెప్పండి, దేవుని ప్రేమ, దేవుని కనికరం నీ మీద ఉంది. ఆయన నేను చేర్చుకుంటాడు. 38 సంవత్సరాల నుంచి కుటుంబం ఉందండి. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి యొద్ద పడున్నాడు. పక్షవాయువు కలిగిన వ్యక్తి, పక్షరోగంతో 38 ఏళ్ళ నుండి దేవదూత రావటం, కోనేటి నీటిని కదిలించటం, ఆ ప్లేసులో ఎవరో ఒకరు దూకడం, స్వస్థత పొందుకోవడం, వెళ్ళిపోవటం. మరలా సంవత్సరం 38 సంవత్సరాలు. ఏ వ్యక్తి కూడా అతని మీద ప్రేమ చూపలా, ఏ వ్యక్తి మీద అతని మీద కనికరం చూపలా. ఈ రోజు నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు నీ మీద ప్రేమ చూపరు, నీ మీద ఎవరు జాలి పడరు. నువ్వు అప్పుల్లో ఉన్నా సరే ఏదో రకంగా అప్పు వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. ఇబ్బందులు ఉన్నారని జాలి ఎవరికి ఉండదు. నీ మీద ఎవరు కనికరం చూపరు, నటిస్తారంతే. జాలి ఉన్నట్లుగా, కనికరం ఉన్నట్లుగా నటిస్తారు. నీ మీద ఎవరికి నిజంగా జాలి కనికరం లేదు. నటనదంతా. మోసపోకండి. హల్లెలూయా. నీ దగ్గర తినటానికి లేనప్పుడు, అయ్యో నీ దగ్గర ఏమి లేదా, ఇవ్వాలని నాకు ఉంది, సాయం చేయాలి నాకు ఉంది, నాకు కూడా ఏమీ లేదు అంటారు. నటన. వారి దగ్గర ఉన్నా ఎవరు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు తెలిసి, ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి ఆకలి కొన్నాడు అంటే, హల్లెలూయా, నీ దగ్గర 2 ముద్దలు అంటే 1 ముద్ద తెచ్చాను. హల్లెలూయా. ఈరోజు 2 ముద్దలు ఆలోచించుకుంటారు, ఇంకా అవతల దగ్గర కూడా దోచుకోవడానికి చూస్తారు. హల్లెలూయా. ఈరోజు లోకంలో ఉన్నదంత నటన. వింటున్నారా? లోకంలో ఉన్నదంత నటన. లోకంలో ఉన్న ప్రేమ నటన. అన్నయ్య అన్న నటనే, చెల్లి అన్న నటనే. నటిస్తారు, ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు, మంచితనం ఉన్నట్లుగా నటిస్తారు. లోపటంత విషయం ఉంటది. మనుషుల మాటలు మోసపోకండి. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎవరిని నెత్తికెక్కించుకోకండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. దేవుని క్రమమునకు భయపడండి, దేవుని మాటకు భయపడండి, నీకు ఇచ్చిన దైవజనుడి మాటలకు భయపడండి. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి భయపడు. దేవుడు నీకు ఇచ్చిన సేవకుడికి భయపడు. నీ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకో. దేవుడిని నడిపిస్తాడు. మనుషులను ఆశ్రయించక. నటన. నమ్మించేస్తారు, మోసం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నీ అక్కకో నీ చెల్లికి ఎవరికో నువ్వు డబ్బులు ఇవ్వాలనుకో, వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తారు. వాళ్ళు సొమ్ముని, వాళ్ళ అప్పుని ఏదైనా వసూలు చేసుకోవడానికి చూస్తారు. నీ మీద ప్రేమ కాదు. నువ్వేమైపోయినా పర్లా,
వాళ్ళకి కావాల్సింది వసూలు అవ్వాలి. హల్లెలూయా. వాళ్ళకి కావాల్సింది ఈ లోకం అంతా పాడైపోయింది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జోపడము మీకు తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నదంతా స్వార్థం. నీ దగ్గర అవసరం ఉంటే నీ దగ్గరకు వస్తారు, అవసరం లేకపోతే నీ జోలు కూడా తీరు. హల్లెలూయా. మన లోకం నుంచి ఒకరు వచ్చారు రాజపట్నం, దెయ్యం పట్టింది. ఇలా చాలా సాక్ష్యాలున్నాయి మన దగ్గర. హల్లెలూయా. చాలా చర్చిలు తిరిగారు, చాలా చోట్లకి వెళ్ళారు, దెయ్యాలు పోలా, మన దగ్గరకు వచ్చారు, దెయ్యం పోయింది. గ్రూపులు యాడ్ చేయని అన్నారు. నువ్వు నమ్మకంగా గ్రూపులు యాడ్ చేస్తానన్న, గ్రూపులు యాడ్ చేయలేదు. హల్లెలూయా. ఆ 2వ వారం వచ్చి భోజనాలు పెట్టుకుంటూ ఉన్నారు, పెట్టుకోండి అన్నారు. నేను పాస్టర్ గారితో మా మేరంతో అన్న, నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు రారు, ఇదే ఫైనల్. హల్లెలూయా. నాకు తెలుసు వాళ్ళ దగ్గర నేనేం రూపాయి కాని తీసుకోవాలి. కృతజ్ఞతగా భోజనాలు పెట్టుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. దేవుని సేవకుడి దగ్గర కార్యాలు జరిగినాయి, దేవుడు సేవకుని అప్పగించి కార్యాలు జరిగారు. దేవునికి కృతజ్ఞత కనపరచు. నీ కోసం ప్రార్థన చేసిన దైవజనానికి కృతజ్ఞత కనపరచు. లోకంలో నీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ దగ్గర నువ్వు కృతజ్ఞతగా ఉండు. వాళ్ళు చేసిన సహాయాలు మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా ఉండకండి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత, దైవ సేవకుడికి కృతజ్ఞత, నీకు ఈ లోకంలో సహాయం చేసిన మనుషులకి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు మెచ్చే భక్తి. హల్లెలూయా. అంటున్నారా? దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని గాడిద పొందింది. ఈరోజు మనుషుల ప్రేమ నీకు కరువైపోయిన, తల్లిదండ్రుల ప్రేమ నీకు కరువైపోయిన, భార్యాభర్తల ప్రేమ నీకు కరువైపోయిన, కన్న బిడ్డల కాలుతో నీ వెళ్ళిపోయినా, హల్లెలూయా, నీ బిడ్డల కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల కంటే, హల్లెలూయా, ఈ ప్రేమలన్నిటికంటే అతి శ్రేష్టమైన ప్రేమతో యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో ఉన్నదంతా కూడా నువ్వు బాగుండాలని, నువ్వు నవ్వుతూ ఉండాలని, నువ్వు సంతోషంతో ఉండాలని, నువ్వు ఫలించాలని, నువ్వు వర్ధిల్లాలని, ఆయన కొరకు నువ్వు రోషంతో వాడబడాలని ఆశ వాంఛ ఉన్న ఏకైక ప్రేమ నజరేయుడైన యేసుదే. బ్రతుకున్నారా? నజరేయుడైన యేసు ప్రేమ నువ్వు బాగుండాలని కోరుకుంటుంది, నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటుంది, ఫలించాలని కోరుకుంటుంది. అనేకులకు ఆదర్శంగా, అనేకులకు మాదిరిగా, అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించే బలమైన సాధనముగా ఉండాలని కోరుకునే ఒకే ఒక్క ప్రేమని ఎందుకన్నా తెలుసా? ఆ ప్రేమ తప్ప మరొక ప్రేమ లేదు. ఉందనుకుంటే నువ్వు మూర్ఖంలో ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రేమ ఒకటే ప్రపంచంలో నిలవగలిగిన ప్రేమ, చరిత్రలో నిలవగలిగిన ప్రేమ, తరాలు యుగాలు మారిపోయినా మారిపోని ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఇర్మియా 33:3లో నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అదే అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను ప్రేమిస్తుంటే నువ్వంటే అసహ్యం కలిగే మనుషులను మరి ఎందుకు పడుతున్నావు? వన్ సైడ్ లవ్ వాళ్ళు ఉంటారు కొంతమంది. హల్లెలూయా. అది భార్య భర్తలు కావచ్చు, మామూలుగా యవ్వన దశలో ఉన్న లోకానుసరమైన లవర్స్ కావచ్చు. వన్ సైడ్ లవ్. హల్లెలూయా. నువ్వు అందహీనంగా ఉన్నా, నీకు నువ్వే నచ్చకపోయినా నువ్వు దేవునికి కావాలి. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు దేవునికి కావాలి. నీ దగ్గర స్వరం లేకపోయినా, అవయవాలు పనిచేయకపోయినా, నువ్వు విలువలేని వ్యక్తివైనా, మురుకు కంపే కొట్టుకొట్టే వ్యక్తివైనా, భయంకరమైన పాపంలో ఉన్న వ్యక్తివైనా నువ్వు దేవునికి కావాలి. నువ్వు ఎలాంటి దీన దశలో ఉన్నా, ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి రోగంలో ఉన్నా, ఎవరికి నువ్వు నచ్చినా నచ్చకపోయినా దేవుని ప్రేమ నిన్ను చేర్చుకుంటది, దేవుని ప్రేమ నిన్ను దాచుకుంటది. దేవునికి నువ్వు కావాలి. జీసస్ లవ్స్ యు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. రూబా షాబారాలాబా. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆ ప్రేమ ఎప్పుడు విడిచిపెట్టదు. ఒకవేళ నువ్వే ఆయన చేతుల నుంచి జారిపోవాలి బలవంతంగా, కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టదు. హల్లెలూయా. భయపడకండి. దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని పొందింది. రక్త సంబంధికులు, బంధువులు ఉన్నారు ఈ వ్యక్తికి. ఏ వ్యక్తికి? 38 సంవత్సరాల నుండి బెతస్తా కోనేటి యొద్ద పడున్నాడు. చాప మీద, పొరుపు మీద పడుకుని ఉన్నాడు. చాప మీద నుంచి, పొరుపు మీద నుంచి లేపి ఆ దూత ఆ నీరు కదిలించే స్థితిలో తోసేవాళ్ళు, నెట్టేవారు ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలో, చేతకాని స్థితిలో, లేవాలని ఆశ ఉంది
కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. దూత వస్తుంది, కోనేటిలోకి దిగుతుంది, కన్నులు కనబడుతున్నాయి. అర్రే దూత వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది, లేవాలి అనుకుంటున్నాడు, లేవలేకపోతున్నాడు. ఎందుకంటే కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. దూత రావటం, నీళ్లు కదిలించడం కనబడుతుంది, లేవడానికి చేతులు కాళ్ళు సహకరించట్లా. చాప బంధించేసింది, తన పడక బంధించేసింది. ఆ పడక మీద నుండి, ఆ బొంత మీద నుండి, ఆ చాప మీద నుంచి కోనేటిలో పడలేకపోతున్నాడు. చూస్తున్నాడు, దూత రావడం చూస్తున్నాడు, నీటిలోనికి దిగడం చూస్తున్నాడు, నీటిని కదిలించడం చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ లేవలేని స్థితి, నిలబడలేని స్థితి, కోనేటిలో పడలేని స్థితి, స్వస్థత పొందలేని స్థితి. ఈరోజు ఇదే స్థితిలో నువ్వు ఉన్నవాను. హల్లెలూయా. సేవలో వాడబడాలని, ఆర్థికంగా దీవించబడాలి, పరిచర్యలో గుప్పులు నింపాలి, పరిచర్యలో సేవకుడితో పాటు నడవాలి, నేను 4 ఆత్మలు రక్షించాలి, నా పని చేసుకుంటూ దేవుని పనిలో నడవాలి. కానీ సహకరించాల, ఆర్థిక స్థితులు సహకరించట్లా, కుటుంబ స్థితులు సహకరించట్లా, నిస్సహాయ స్థితిలో ఉన్నావా? హల్లెలూయా. యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చాడు. ఒకే ఒక మాట, నీ పొరుపుని ఎత్తుకుని నడు. కోనేరుతో పని లేదు, దూత కదిలించే నీటితో పని లేదు. అక్కడ ఉన్న వారందరూ కూడా స్వస్థత పొందింది ఎలాగో తెలుసా? దూత వచ్చి నీరు కదిలిస్తే దూకి దూత మహిమ చేత వాళ్ళు స్వస్థత పొందారు. కానీ ఈ వ్యక్తి స్పెషల్. ఏంటో తెలుసా? ఈ వ్యక్తి దగ్గరికి దేవుని దూత కాదు వచ్చింది, దేవుడే ఈ వ్యక్తి దగ్గర దిగి వచ్చాడు. ఈ రోజున చిన్న చిన్న దీవెనలు, చిన్న చిన్న ఆశీర్వాదాలు, చిన్న చిన్న లోన్లు, నీ ఇంటి పక్కన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి ఏ దీవెన నీ దగ్గరికి రానవలా, ఏ లోను నీ దగ్గరికి రానవలా, వివాహం చేసుకోవడానికి ఎవరన్నా వస్తే ఆ అమ్మాయి అలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటోడని వచ్చిన సంబంధాలు చెడగొట్టారేమో. ఈ రోజున నేను ప్రకటిస్తున్నాను, ఏదైతే కోల్పోయావో, ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడనే దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు, అన్న నా పక్కన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి అప్పులు ఉన్నాయని అదుందని ఇదొందని చెప్పారు, ఇచ్చేలోని పోయింది. అన్న సంబంధం కోసం వచ్చారు, నా కొడుకు గురించి నా కూతురు గురించి ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఏదేదో చెప్పారు, సంబంధం పోయింది. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోయిన దాని గురించి బాధపడకండి, దేవుడు నీకు ది బెస్ట్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదే విశ్వాసంతో నడు. పోయిన దాని గురించి ఏడవద్దు, పోయిన దాని గురించి బాధపడకండి, గుండెని కట్టుకోండి. హల్లెలూయా. దేవుని స్థిరపరచండి, గుండెని తీసుకొచ్చి, భారాన్ని తీసుకొచ్చి దేవుని కాలకాడి పెట్టండి, దేవుని సన్నిధిలో పడి ప్రార్థన చేయండి, పోగొట్టుకున్న దానికంటే. హల్లెలూయా. దేవుడు బెస్ట్ ఇవ్వబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందరూ కోనేటిలోకి దూకి స్వస్థత పొందితే ఇతడు మాత్రం స్పెషల్, నోటి మాటతో స్వస్థత పొందాడు. అరే నువ్వు కోనేటితో దూకలేదు కదా, నిన్ను కోనేటిలోకి ఎవడు దోశాడు? నువ్వు ఎలా లేసి వచ్చావరా అని అంటున్నారు ఇంటికి వెళ్తే. హల్లెలూయా. ఊరిలోకి వెళ్తే ఇదే మాట అంటున్నారు, ఒరే నేను ఎవరు దోశారా? ఆయన దూత ఇవ్వాలి కదా రావాల్సింది, దూత రావడానికి ఇంకా టైం ఉంది కదా, నీకు స్వస్థత ఎలా కలిగింది? హల్లెలూయా. చెప్తున్నాడు, ఆమేన్. నా మీద ఎవరు కనికరం చూపలా, నా మీద ఎవరు ప్రేమ చూపలా. 38 సంవత్సరాల నుండి ఒకే స్థలంలో, ఒకే ప్రాంతంలో ఎండకెండుతూ, మంచుకి తడుస్తూ, వర్షానికి తడుస్తూ పడుకున్నాను. హల్లెలూయా. ఆ వ్యక్తి చాలా సంతోషం చెప్తున్నాడు, నా యొద్దకు నజరేయుడైన యేసు వచ్చి నీ పొరుపుని ఎత్తుకుని లేచి నడవమన్నాడు. నా కాళ్ళు చేతులు పనిచేయడం ప్రారంభించాయి, నడిచాను, స్వస్థత కలిగిందని చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది మనుషులు నీ మీద వికటాన్ని చూపిన, అసూయను చూపిన, విషాన్ని చిమ్మిన, శాపనార్థాలు పెట్టిన, కక్షలు చూపించిన, హల్లెలూయా, నిన్ను ప్రేమించే దేవుడు నీ తలను మాత్రం ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ శత్రువుల ఎదుట గొప్ప విందు నీకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విషం జల్లినా వారిని క్షమించి వదిలేయండి, వారి మీద పగ కట్టకండి. నీకు కీడు చేసిన వారి మీద పగ కట్టకండి, నిన్ను కొట్టిన వారి మీద పగ కట్టకండి. వారందరినీ కూడా దేవునికి అప్పగించేసి నాకేం తెలియదు అన్నట్టుగా మీరు ఏమంటారు ఫ్రీ అయిపోండి. హల్లెలూయా. వారిని క్షమించేసి ఫ్రీ అయిపోండి, వదిలిపెట్టండి. మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పటికైనా మించిపోయినేమీ లేదు. మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి, రెప్పపాటు సమయంలో దేవుడు అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. 3వ మాట ఏం చెప్పండి? ప్రేమ కనికరము పొందిన గాడిద, ఆ గాడిద నువ్వే. దేవుని ప్రేమ, దేవుని కనికరము నీ మీద ఉంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. 4వదిగా దేవుడు కోరుకున్న గాడిద, దేవుడు కోరుకున్న గాడిద.
నిన్ను ఎవరు కోరుకోవాలా, కానీ దేవుడు నేను కోరుకుంటాను అంటున్నారా? దేవుడు నేను కోరుకుంటున్నాడు. నేను అంటున్నారా ముచ్చు ముఖం అని, నల్ల ముఖం, పొట్టి ముఖం, బారు ముఖం. హల్లెలూయా. ముచ్చు ముఖం అంటే నవ్వుతున్నారు చాలా. హల్లెలూయా. అంటే ఎలా తిడతారు లోకస్తులు. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఈ లేదా పెద్ద అందంగా ఉన్నట్టు అంతా పేడ పూసుకుంటారు వాళ్ళు, మళ్ళీ కడుక్కుంటే వాళ్ళ ముఖం వాళ్ళే కల్లోకి వస్తాయి అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తెలియ చెప్పండి. సినిమాల్లో, నాటకుల్లో, ఫోనుల్లో, టీవీల్లో, తెరల్లో అంతా మ్యాజిక్లు, గ్రాఫిక్స్. వాళ్ళకంటే మీరే అందంగా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను ఎవరు కోరుకోకపోయినా దేవుడు నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎలా ఉన్నా దేవుడు నేను కోరుకుంటున్నాను. దేవుడు నేను దీవించడం ప్రారంభిస్తాను. హల్లెలూయా. తెలియ చెప్పండి. సువార్త విషయంలో మనం సిగ్గుపడాలి. ఎందుకంటే కాళ్ళుండి, చేతులుండి, అవయవాలన్నీ ఉండి, అన్నీ పనిచేస్తూ ఉండి, కనీసం మన పని మనం చేసుకుని ఇంటిని చక్కబెట్టుకుని 1 గంట ప్రార్థన చేయడానికి మనకు నొప్పి. వాళ్ళ కాళ్ళు చేతులు లేని వాళ్ళు బల్ల మీద కరపత్రికలు ఎత్తున్నారు. అదవుతుందా? కరపత్రికలు ఇస్తున్నారు. హల్లెలూయా. కాళ్ళు లేని వాళ్ళు కుంటుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు వీధుల్లో, సందుల్లో. హల్లెలూయా. తల మాత్రం ఉంటుంది, మొండు మాత్రం ఉంటుంది, కాలు ఎక్కడ దాకా ఉండవు, చేతులు ఉండవు. 2 వ్యక్తులు తీసుకెళ్ళి స్టేజ్ మీద నిలబెట్టాలి. దేవుని మాటలు వినడానికి లక్షల మంది జనాలు వస్తారు. మొండేని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పడో చూడండి. కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా మొండేని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ మాటలో లాగేస్తాడు. హల్లెలూయా. దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఈరోజు నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని బట్టి దేవుడు కోరుకుంటలా. నీ డబ్బును బట్టి, నీ అందచందాలను బట్టి దేవుడు నేను కోరుకుంటలా. ఆ గాడిదని దేవుడు కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు? బంధకాలతో బంధించబడిన గాడిదని కోరుకున్నట్లుగా శాపముతో ఉన్న నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. బాగు చేస్తాడు దేవుడిని. శాపాలను ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. బతుకున్నారా? దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుని దగ్గర రండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ రండి. దేవుడు కోరుకుంటున్నాడు, మీరు రండి దేవుని యొద్దకు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనే మేలు చేసే దేవుడని తెలుసుకోండి. దావీదు తెలుసుకున్నాడు. దేవుని ఆశ్రయించాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. తరవబడుతున్నా, శత్రువు తరుముతున్నా, దాగుకుంటూనే దేవుడి మీద ఆధారపడ్డాడు. దాగుకుంటూనే తన ప్రాణాన్ని కాపాడుకుంటూనే, నా ప్రాణమా, నా దుర్గమా, నా రక్షణ, శృంగమా, నా అతిశయ స్వదమా, నా తల ఎత్తేవాడా, నా మొర్ర వినేవాడా, ఎన్నో రకాల మాటలు కీర్తనలో రాశాడు. తన ప్రాణము కంట్రోల్ అవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు, నా ప్రాణమా మౌనంగా ఉండు, తన ప్రాణాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకి జయం రాలేదా? దావీదుని దేవుడు కోరుకుని హెచ్చించలేదా? దావీదుని దేవుడు ఆశీర్వదించలేదా? హల్లెలూయా. దేవుడిని నేను కోరుకుంటున్నాను. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న మనుషులందరూ పాపి 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 అన్నారు. హల్లెలూయా. యేసు ప్రభు పాపిని కోరుకున్నాడు. తల్లి అని పిలిచాడు. నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం కలిగిల్లు అన్నాడు. ఈ లోకంలో మనుషుల నోరులో నీకు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు మాత్రం నేను కోరుకుంటూనే ఉన్నాడు. చెప్పండి. హల్లెలూయా. దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ మీద ఉన్న కట్లన్నిటిని, నీ జీవితంలో ఉన్న కట్లన్నిటిని ఆయన తుత్తు నీళ్ళగా చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. 5వ పాయింట్, ఇంతవరకు ఆ గాడి మీద ఎవరు కూర్చోలేదంట. హల్లెలూయా. ఇంతవరకు ఆ గాడి మీద ఎవరు కూర్చోలేదు. శిష్యుడు అదే చెప్పాడు, ఇంతవరకు ఆ గాడి మీద ఎవరు కూర్చోలేదు, ఇక నుంచి నేను కూర్చోంటాను. హల్లెలూయా. 5వ పాయింట్, ఆమేన్. ఇప్పుడు దాకా నీ జీవితానికి ఎవరు రాలా, ఆమేన్. కానీ ఈ రోజు దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. జక్కయ్య దిద్ద చెప్పాడు, జక్కయ్య త్వరగా దిగిరమ్మో, నేను నీ జీవితంలోకి వస్తాను, నీ ఇంట్లోకి వస్తాను. ఉదయం అనే తలుపుని తెరిచి స్వాగతించాడు యేసు ప్రభుని. హల్లెలూయా. హల్లెలూయా. బేతనియ పట్టణంలో ఉన్న మార్తా మరియా, ప్రభువా మా ఇంటికి రావా, మా ఇంట్లో జస్ట్ కొద్దిగా స్నాక్స్ తినేసి వెళ్ళిపోదు కానీ ప్రభు రావా. యేసు ప్రభు బేతనియ పట్టణంలో సువార్త చెప్తానికి వెళ్తున్నప్పుడు మార్తా మరియ ఇద్దరు వెళ్ళి యేసు ప్రభువును స్వాగతించారు ఇంట్లోనికి. హల్లెలూయా. మార్తా మరియ తమ్ముడు లాజరు చనిపోయినప్పుడు బ్రతకడానికి కారణం. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయిన జక్కయ్య ఆధ్యాత్మిక జీవితంలో బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువును స్వాగతించాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన నీ జీవితంలోకి వస్తాడు.
గాడిద మీద కూర్చున్నాడు కదా, ఆయన నీ జీవితంలోకి వస్తాడు. ఆయన నీలోనికి వస్తాడు, నీ అడుగులను స్థిరపరచడానికి, నీ పాదాలను స్థిరపరచడానికి, త్రొట్టెళ్ళిపోతున్న నీ జీవితాన్ని దేవుడు దృఢపరచడానికి, స్థిరపరచడానికి, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు గరుగు మార్గాలన్నీ కూడా సరళంగా మారిపోవాలి. దేవుడు నీ జీవితంలోనికి రావాలి, నీ బ్రతులోనికి రావాలి. ఈరోజు పిలవండి, ప్రభువా నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి కాదు ప్రభువా, నేను పిలుస్తున్నాను. గాడిద మీద కూర్చున్నట్లుగా నువ్వు నాలోనికి రా ప్రభువా, నా జీవితంలోనికి రా ప్రభువా అని పిలవండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈరోజు మీరు పిలిస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పిలవండి, పరిశుద్ధాత్మ దేవుని పిలవండి. పరిశుద్ధాత్ముడు నాలోనికి రండి, యేసు కొరకు జీవించడానికి నన్ను ఒక సాధనంగా వాడుకోండి అని పిలవండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. లాస్ట్ మాటతో నేను ముగించేస్తానే. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడో, గాడిద మీద బట్టలు ఎత్తారు, గాడిద నడుస్తుంటే బట్టలు పరిచారు, ఘనత కలిగింది. హల్లెలూయా. గాడిదకి ఘనత వచ్చింది. యేసు ప్రభుతో పాటు గాడిద కూడా ఘనత పొందుతుంది. యేసు ప్రభుతో పాటు గాడిద కూడా మహిమ పొందుతుంది. గాడిద నేల మీద అడుగులేయటల్లా బట్టల మీద అడుగులేస్తుంది. విలువైన వస్త్రాలు గాడిద వెళ్తూ ఉంటే గాడిద నడిచే మార్గాల్లో పరిచారు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను కూడా అతన్ని ఘనపరుస్తాను, నేను కూడా అతన్ని విడిపిస్తాను, నేను అతన్ని తప్పిస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. విలువలేని గాడిదకు దేవుడు తన అభిషేకాన్ని పంపించి, తన ఆత్మను పంపించి, విడిపించి, ఆయన వద్దకు వచ్చేటట్లుగా చేసి, హల్లెలూయా, వచ్చిన తర్వాత ఆయనలో జీవించారు, వారిలో జీవించి ఘనతను తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. బంధించబడిన గాడిద, అపోస్తులు వెళ్ళారు, కట్లు విప్పారు, యేసు యొద్దకు తీసుకొచ్చారు, యేసు గాడిద మీద కూర్చున్నాడు. వాక్యం అయిపోయింది. హల్లెలూయా. నువ్వు కూడా బంధకాల మధ్య ఉన్నావు, యేసు ప్రభు దేవుని అభిషేకాన్ని పంపించాడు, దేవుని అభిషేకం చేత యేసు యొద్దకు వచ్చావు, యేసు నీలో నివసించాడు, గాడిదకు వచ్చిన మహిమ నీకు వచ్చింది. అదవుతుందా? గాడిద మీద యేసు ప్రభు ఊరేగాడు. కరిచోరపు మట్టల జాతర బట్టి హోసన్న హోసన్న, జయము జయము, ప్రభువు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ 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 కేకలేస్తూ ఆర్భటం దేవుని స్తుతించారు. గాడిదకి విలువ వచ్చింది. యేసును నువ్వు చేర్చుకుంటే, ఆయన నీలో ఉంటే నీకు కూడా దేవుడు విలువిస్తాడు. యేసు నీ జీవితంలో లేకపోతే విలువ ఉండదు. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటేనే విలువ. నీ కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో దేవుడు నీకు తోడి అన్నాడు. భయపడకుండా యేసుని చేర్చుకోండి, బాప్టిజం పొందండి, మారు మనసు పొందండి, అభిషేకంతో నింపబడండి, దేవుని కోసం బ్రతకండి. దేవుని ఆత్మకార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఊరేగిన తర్వాత ఆ గాడిద, హల్లెలూయా, వేరే గాడితో నడుచుకుంటూ వెళ్తుంది అంటున్నారా? ఇక్కడ వాక్యం అన్న తర్వాత యేసు ప్రభుని చేర్చుకో 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 అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు దాసుల నుంచి మాట్లాడిన తర్వాత ఒక అరగంటకో గంటకో విడిచిపెడతారు, సేవకుడు విడిచిపెడతారు, బయటకు వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ఈ మాట చెప్తాను అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభుని ఎక్కించుకున్న గాడిద, యెరూషలేము వీధులలో తిరిగిన గాడిద యేసు ప్రభుని దింపేసి వెళ్తా ఉండగా ఇంకో గాడిద వచ్చింది. ఆ గాడిద ఈ గాడిద రెండు మాట్లాడుకుంటూ వెళ్తానే. హల్లెలూయా. నిన్నేమో నేను నడుస్తున్నప్పుడు నా కాలికి మట్టి అంటకుండా వాళ్ళు కట్టని చీరలు పరిచారు, పంచెలు పరిచారు, తెల్లటి వస్త్రాలు పరిచారు, విలువైన వస్త్రాలు పరిచారు, నా కాలికి మట్టి అంటలేదు. నేను నడుస్తుంటే నా నోకు పాటలు పాడారు, పొగిడారు, గణపరిచారు. ఇదే మార్గంలో ఇప్పుడు నడుస్తుంటే నా మీద ఎవరో కేకలేయట్లేదు. హల్లెలూయా. బట్టలు పరచట్లేదు. ఏమైందంటావు అని చెప్పి పక్కనున్న గాడిదతో అంటుంది. నిన్నేమో అంత విలువ ఉంది, ఈరోజు అసలు విలువ లేదు. నిన్న అందరూ కూడా నన్ను పట్టుకుని పాటలు పాడారు, ఈరోజు నా ముఖం కూడా చూస్తలేదు. హల్లెలూయా. పక్కనున్న గాడిదతో అంటుంటే పక్కనున్న గాడిద అంటుందంట. హల్లెలూయా. నిన్న నజరేయుడైన యేసు నీ మీద ఉన్నాడు, నజరేయుడైన యేసు నీ మీద ఎక్కాడు, అందుకే మహిమ వచ్చింది, అందుకే నిన్ను కూడా గౌరవించారు. ఈ రోజు నా యేసు నీ మీద లేడు కాబట్టి గౌరవం లేదు, మర్యాద లేదు. హల్లెలూయా. ఆ గాడిదకి అర్థమైందంట. హల్లెలూయా. మరలా యేసు ప్రభు నా మీద ఎక్కితే బాండు, అసలు యేసు ప్రభు దిగకుండా రోజు నా మీద ఉంటే బాండు అనుకుందంట. హల్లెలూయా.
ఈరోజు మరల చెప్పి ఇంత వాక్యం విని నాకు కాదు అని నువ్వు వెళ్ళిపోతే నువ్వు కంచెరగాడిదివి. హల్లెలూయా. బుద్ధి లేని గాడిదివి, సిగ్గు లేని గాడిదివి. కాబట్టి హృదయాలు తెరవండి. ఇంత వాక్యం విని దేవుడు ఎంత ప్రేమ చూపించి, దేవుడు తన అభిషేకం గురించి మాట్లాడి, తన నడిపింపు గురించి మాట్లాడి, ఆదరిస్తానని మాట్లాడి, గాడిదకు విలువిచ్చినట్లుగా నీ జీవితానికి విలువిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ పిలుపుకు మీరు చెవి యొక్కకపోతే, ఈ వాక్యానికి మీరు లోబడకపోతే, ఈ ఉపదేశాన్ని మీరు చేర్చుకోకపోతే మీ జీవితాన్ని దేవుడు ఏం చేయలేదు. హల్లెలూయా. ఆ గాడిదకి ఆశ కలిగిందంట, నిన్న ఉన్న మహిమ నాకు కావాలి, యేసు ప్రభు నా మీదే ఉంటే బాగుండు, నా ఈపి మీద ఉండాలి, ఎంత కాలమైనా నేను ఆయన మోస్తాను, అసలు ఆయన దింపను, నా మీద యేసు ప్రభు ఉంటే ఎంత బాగుండు అనుకుందంట ఆ గాడిద. హల్లెలూయా. మీకు విలువ యేసు ప్రభుతో పాటు ఉంటేనే, మీకు విలువ దేవుని అభిషేకం ఉంటేనే, దేవుని అభిషేకం ఉంటేనే మీకు విలువ ఉంటుంది. దేవుని అభిషేకం లేకపోతే మీకు విలువ ఉండదు. దేవుని అభిషేకం ఉంటేనే సాతానుగాడు నీకు విలువిస్తాడు. ఎందుకు ఈ మాట అని తెలుసా? నువ్వు దేవుని అభిషేకంతో ప్రార్థన చేస్తే సాతాను తంత్రాలు నీ ముందు పనిచేయవు. వాడి ఆలోచన నీ ముందు వర్కౌట్ అవ్వండి. వాడి ఆలోచన దేవుడు నీకు బయలుపరుస్తాడండి. వాడి ఆలోచనను కోల్చడానికి ప్రార్థన చేస్తున్నావు. వాడి రాజ్యాన్ని కోల్చడానికి బలమైన సాధనంగా దేవుడు నేను వాడుకుంటాడు. ఈరోజు అలాంటి ప్రార్థనా పరులు దేవునికి కావాలి. అర్థమైందా? సువార్తలు ప్రకటించే గుంపులు కావాలి, మోకాల మీద ఉండి ప్రార్థన చేసే గుంపులు కావాలి, ఇద్దరో దేవుడికి కావాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించేవాడు లేకపోతే కార్యం జరగదు, ప్రకటించేవాడు లేకపోతే కార్యం జరగదు. ప్రకటించేవాడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి. అర్థమవుతుందా? బతుకున్నారా? కాబట్టి మీరు మంచి గాడిదలా మారండి. కంచెర గాడిదగా ఒకప్పుడు ఉన్నాం, పనికిరాని గాడిదగా ఒకప్పుడు ఉన్నాం, విలువలేని గాడిదగా ఒకప్పుడు ఉన్నాం. ఇప్పుడు యేసుని చేర్చుకున్న గాడిద, విలువ కలిగిన గాడిద, అభిషేకం కలిగిన గాడిద, ఘనత కలిగిన గాడిద. చెప్పండి, నేను యేసుని మోసే గాడిదనని చెప్పండి. యేసుని చేర్చుకున్న గాడిద నేనని చెప్పండి. ఎస్, నువ్వు మంచి గాడిదలా ఉండాలి. చెప్పండి, మంచి గాడిదలా ఉండాలి. గాడిద కూడా ఆశీర్వాదానికి చూసానండి బాబు. ఒకప్పుడు యోబు గారు గుర్తుకొచ్చారు. యోబు గారికి 500 జతల ఆడగాడిదలు ఉన్నాయంట. గాడిదలు ఉంటే సంపాదన ఎక్కువ ఉన్నట్టు అర్థం. హల్లెలూయా. యోబు గారికి 500 ఆడగాడిదలు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. గాడిద ఎవరింట్లో ఉంటే వారికి ఆస్తి ఎక్కువ ఉన్నట్టు. ఇంతవరకు పూర్వపు రోజుల్లో గాడిదలు ఎవరింట్లో ఉంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నట్టు. ఆస్తి పరుల ఇళ్లలో గాడిదలు ఉంటాయి ఎక్కువ. పూర్వం ఇల్లు ధనవంతులు, ఆస్తి పరులు అని చెప్పి గాడిదలు ఉంటే ఆ ఇల్లు ధనవంతుల జాబితాలోకి వెళ్ళేది. ఇవాళ పెద్ద మేడ, పెద్ద కారు, ఒంటి నిండుగా బంగారం ఉంటే వాళ్ళ ధనవంతులని ఎలా ఐడెంటిఫై చేస్తున్నామో, ఇంతవరకు పూర్వము గాడిదలు ఎవరిలో అయితే ఎక్కువ ఉంటే వారు ధనవంతులు లెక్క అనమాట. అదవుతుందా? హల్లెలూయా. మంచి గాడిద ఈ పాంప్స్ అంటే ఈ మట్టలాది వారి దినాన్ని దేవునికి పనికొచ్చే గాడిదకి మీరు మారండి. దేవుని అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని అభిషేకంతో నింపబడను. ఈరోజు మరలా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనందరూ కూడా లేచి నిలబడి దేవాని అభిషేకంతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నేను చేర్చుకుంటాను. నీ అభిషేకం నాకు కావాలి.